తయారు చేస్తున్నారని తెలుసుకుని ఐటమ్ స్టార్ట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సత్యభారతి. ఎండోమెంట్లో అదే ఎండోమెంట్ గ్రేడ్ 3 భాగంగా మనం ఇండియన్ హిస్టరీ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మొన్న విజయనగరం డైనాసిటీ అయింది కదమ్మా, దాని తర్వాత కాకతీయ డైనాసిటీ గురించి ఈరోజు కొన్ని బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా, సెషన్ స్టార్ట్ చేద్దాం. సార్ నాకు లింక్ రాలేదు. మీ మొదటి బస్ ట్రిప్ డిస్కౌంట్ పొందండి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి మనకి లేటెస్ట్ డిజిటల్ వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే పేపర్ 1కి 40,000 బిట్స్, అలాగే పేపర్ 2 కూడా 40,000 బిట్స్ రెడీ అయిపోయినాయి. పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్ అనేది మీకు అవైలబుల్గా యాప్లో ఉంటుంది. ఒకసారి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన మెటీరియల్ని పర్చేజ్ చేసుకోండి. క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా వస్తుంది చూడండి, కాకతీయుల్లో తొలి సార్వభౌమాధికారిగా పరిగణించబడే రాజు ఎవరు అని అడిగారు. చూడమ్మ, కాకతీయుల్లో తొలి సార్వభౌమాధికారిగా పరిగణించబడే రాజు ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఆప్షన్ ఏ రుద్రదేవుడు, ఆప్షన్ బి గణపతి దేవుడు, ఆప్షన్ సి మొదటి ప్రోలరాజు, ఆప్షన్ డి రెండో బేతరాజు. కరెక్ట్ ఆన్సర్ చేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సారీ, సర్వర్ కొంచెం బాగాలేదు, అందుకనే లేట్ అయింది. ఆప్షన్ సి కాదు, అంటే సార్వభౌమాధికారిగా యాక్చువల్గా మొదటి పోలరాజు అతనే స్వతంత్ర పాలకుడు అంటారు. కానీ సార్వభౌమాధికారి అంటే పూర్తి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న రాజు ఎవరని అడిగారు. పూర్తి స్వాతంత్రం. ఆప్షన్ సి కాదు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గణపతి దేవ కాదు, గొప్పవాడు గణపతి దేవుడు, గొప్ప పాలకుడు, ఎక్కువ కాలం పరిపాలన చేసిన పాలకుడు గణపతి దేవుడు, గొప్పవాడిగా పేరు పొందాడు. కానీ పూర్తి స్వాతంత్రం ప్రకటించుకునే గణపతి దేవుడు అయితే కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రుద్రదేవుడు. రుద్రదేవుడు పూర్తి స్వాతంత్రాన్ని ప్రకటించుకునే సార్వభౌమాధికారిని ప్రకటించుకున్న రాజు ఎవరని అంటే ఆప్షన్ ఏ రుద్రదేవుడు అమ్మ. సి కాదు, బి కాదు. ఎస్, రచన గారు రుద్రదేవుడు కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఒకసారి చూడండి, మనకి కాకతీయులు ఉన్నారు కదా, అయితే కాకతీయులు అనేవారు మనకి ఇక్కడ శాసనాల ఆధారాలు ఉంటాయి కదా. ఈ శాసనాల ప్రకారము బయ్యారం చెరువు శాసనము, అలాగే మాంగల్లు శాసనం ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క మూల పురుషులు ఉన్నారని చెప్పడం జరిగింది. అలాగే మాంగల్లు శాసనం ప్రకారం ఈ మాంగల్లు శాసనాన్ని ఎవరు వేయించారు? దానర్నవుడు వేయిస్తాడు. మరి ఆ మాంగల్లు శాసనం ప్రకారం ఏంటంటే కాకతీయ గుండన కాకతీయుల యొక్క మూల పురుషుడిగా చెప్పడం జరిగింది. అలాగే బయ్యారం చెరువు శాసనం దీన్ని వేయించింది అయితే గణపతి దేవుని యొక్క సోదరి అనమాట, మైలాంబ వేయించారు. మరి ఈవిడ ఏం చెప్పారు ఆ శాసనంలో అంటే ఈ కాకతీయుల యొక్క మూల పురుషుడు వెన్న భూపతి
అని చెప్పారు. అలాగే కాకతీయ గుండెని ఈ బయ్యారం చెరువు శాసనంలో ఏం పేర్కొన్నారు అంటే పిడిగుండడుగా పేర్కొన్నారు. మరి ఈ కాకతీయులకి ఆ సామ్రాజ్యానికి కాకతీయులు అనే పేరు ఎలా వచ్చిందని అంటే దీనికి కూడా 3 కారణాలు ఉన్నాయని చెప్పారు. ఆ కారణాల ప్రకారము ఈ సామ్రాజ్యానికి కాకతీయ సామ్రాజ్యం అని పేరు వచ్చిందని చెప్పడం జరిగింది. అంటే కాకతీయ అనే దేవతని వీరు పూజించడం వల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చిందని, అలాగే కాకతీయ అనే కోటకి కాపలాదారులుగా ఉండడం వల్ల వీళ్ళకి కాకతీయులు అనే పేరు వచ్చిందని, అలాగే చోళులు పరిపాలించిన కాకతీయపురంలో వీరి నివాసం ఉండేవారు కాబట్టి వీళ్ళకి కాకతీయులుగా పేరు వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి మరి మనం బయ్యారం చెరువు శాసనం ఎవరు వేయించారు? మైలాంబ వేయించారని చెప్పాం కదమ్మా. ఆవిడించి కాకతీయుల యొక్క వంశ వృక్షావళి గురించి చెప్పారు. ఆ వంశ వృక్షావళిలో మొదటి పురుషుడు వెన్నబూపుతుంట్లు, ఆ తర్వాత గుండె ఎర్రనవి అందరూ వస్తారు. వాళ్ళ తర్వాత కాకతీయ గుండె నుంచి మనం ఒకసారి వంశ వృక్షావళి గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, కాకతీయ డైనాసిటీ ఉంది కదమ్మా. ఆ కాకతీయ డైనాసిటీ యొక్క వంశ వృక్షావళి గురించి చూద్దాం. ఈ వంశ వృక్షావళి గురించి ఏ శాసనం తెలియజేసిందని అంటే మైలాంబ వేయించిన బయ్యారం చెరువు శాసనం ఈ వంశ వృక్షావళి గురించి చెప్తుంది. అయితే మొదటిసారిగా మనకి 1955లో అమ్మ, 1955 నుంచి 1995 వరకు, ఇది క్రీస్తు శకం. ఓకేనా? క్రీస్తు శకం 1955 నుంచి 1995 వరకు ఎవరు వస్తారు? కాకతీయ గుండెన వస్తారు. వీళ్ళ మూల పురుషులు కాకతీయ గుండెనగా చెప్తారు. వీళ్ళ వంశ వృక్షావళి గురించి ఒకసారి చూద్దాము. కాకతీయ గుండెన వస్తారు. ఆ తర్వాత 1000 నుంచి 1050 వరకు అమ్మ బేతరాజు 1 వస్తారు. బేతరాజు 1 వీళ్ళందరూ కూడా రాష్ట్రకూటులకి సామంతులుగా ఉంటారు. నెక్స్ట్ 1052 నుంచి 1076 వరకు పోలరాజు 1 వస్తారు. పోలరాజు 1. ఆ తర్వాత 1076 నుంచి 1108 వరకు 1108 వరకు బేతరాజు 2 వస్తారమ్మా. బేతరాజు 2. ఆ తర్వాత 1108 నుంచి 1116 వరకు దుర్గారాజు వస్తారు. ఓకేనా? యాక్చువల్గా ఈ బేతరాజు 2కి 2 కొడుకులు ఉంటారు. వీళ్ళ యొక్క కొడుకులు 2, దుర్గారాజు ఒకరు, అలాగే 2వ ప్రోలరాజు. నెక్స్ట్ 1116 నుంచి, ఇది 6 కాదు 16, ఇది 1116 అమ్మ. అలాగే 1116 నుంచి 1157 వరకు కూడా ఎవరు ఉంటారు? ప్రోలరాజు 2 ఉంటారు. చూడండి, ఇక్కడ 955 నుంచి 995 వరకు కాకతీయ గుండెన ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1000 నుంచి 1052 వరకు బేతరాజు 1 వస్తారు. బేతరాజు 1 తర్వాత 1052 నుంచి 76 వరకు 1076 వరకు పోలరాజు 1 వస్తారు. ఆ తర్వాత 1076 నుంచి 1108 వరకు బేతరాజు 2 వస్తారు. ఈ బేతరాజుకి 2 కుమారులు ఉంటారు. అతనేమో దుర్గారాజు, అలాగే 2వ ప్రోలరాజు. ఆ తర్వాత దుర్గారావు నుంచి అధికారంలోకి వస్తారు. 1108 నుంచి 1116 వరకు 8 years పరిపాలన చేస్తారు దుర్గారాజు. ఆ తర్వాత ఈ దుర్గారాజుని చంపేసి ఈ ప్రోలరాజు అధికారంలోకి వస్తారు. 1116 నుంచి 1158 వరకు ఈ ప్రోలరాజు 2 వస్తారమ్మా. ఈ ప్రోలరాజుకి మొత్తం 5 సంతానం ఉంటారు. రుద్రదేవుడు, మహాదేవుడు, హరిహర దేవుడు, గణపతి, అలాగే భూపతి ఉంటారు. దుర్గా భూపతి అనే వీళ్ళు 5 ఉంటారు. అందులో మళ్ళీ 1157 నుంచి 1158 అమ్మ, 1158లో వస్తారు. 1195 వరకు ఎవరు ఉంటారు? రుద్రదేవుడు ఉంటారు. ఇతనికి మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా పిలుస్తారు. మొదటి ప్రతాపరుద్రుడిగా పిలుస్తారు. ఈ మొదటి ప్రతాపరుద్రుడు నుంచి యాదవరాజు జైతుగు చేతిలో మరణిస్తారు. మరణించిన తర్వాత ఇతని సోదరుడు 1195 నుంచి 1199 వరకు మహాదేవుడు వస్తారు. 1195 నుంచి 1199 వరకు మహాదేవుడు.
ఓకేనా. ఈ మహాదేవుడి యొక్క కొడుకే గణపతి దేవుడమ్మ. ఓకేనా. ఈ గణపతి దేవుడిని ఏంటంటే రుద్రదేవుడు దత్తత తీసుకొని పెంచుకుంటారు. ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత 95లో మహాదేవుడు వస్తాడు. ఈ మహాదేవుడిని కూడా అతను చంపేస్తాడు అనమాట, జైతుకి చంపేస్తాడు. యాదవ రాజు అని జైతుకి చంపేస్తాడు. రుద్రదేవుడు మహాదేవుడు ఇద్దరు కూడా యాదవ రాజు అని జైతుకి చేతిలోనే చనిపోతారు. చనిపోయిన తర్వాత ఈ గణపతి దేవుడు ఎవరైతే ఉన్నారో అతను చిన్న పిల్లడిగా ఉండేటప్పుడు అతను తీసుకెళ్లి బంధించేస్తాడు. ఆ తర్వాత బంధించిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత సింఘనుడు అనే రాజేమో ఈ గణపతి దేవుడిని విడిపించడం జరుగుతుంది. ఆ గణపతి దేవుడు పట్టాభిషేకం చేసుకునే వరకు మరి ఆ సింహాసనాన్ని ఎవరు అధిష్ఠించకుండా ఎవరు కాపాడతారని అంటే రేచర్ల రుద్రుడు, అంటే గణపతి దేవుని యొక్క సేన అని ఉంటారు. రేచర్ల రుద్రుడు ఆ సింహాసనం పైన ఎవరు తిరుగుబాట్లు చేయకుండా సింహాసనాన్ని కాపాడుతూ వస్తారు. గణపతి దేవుడిని సింగనుడు జైలు నుంచి విడిపించిన తర్వాత రేచల రుద్రుడు ఆ గణపతి దేవుడిని సింహాసనం పైన కూర్చోబెడతారు. ఇక్కడ 1199 వచ్చింది కాదు, 1199 నుంచి 1262 వరకు కూడా గణపతి దేవుడు వస్తారమ్మా. చూడండి, అందరికంటే ఎక్కువ కాలం పరిపాలించింది దగ్గర 63 ఇయర్స్ గణపతి దేవుడు వస్తారు. ఈ గణపతి దేవుడికి అంటే పురుష సంతానం ఎవరు లేరు, ఇద్దరు కూడా స్త్రీలే. రుద్రదేవి అలాగే గణపాంబ ఉంటారమ్మా. గణపతి దేవుడికి ఇద్దరు కూతుర్లు, రుద్రమదేవి గణపాంబ ఉంటారు. ఆ రుద్రమదేవిని చాళుక్య వీరభద్రునికి ఇచ్చి వివాహం చేస్తారు. గణపాంబని చేతనికిచ్చి పెళ్లి చేస్తారు. అలాగే గణపతి దేవుని తర్వాత రుద్రమదేవి 1260 నుంచి 1289 వరకు ఉంటుంది. దక్షిణ భారతదేశంలో మొదటి మరియు కాకతీయులో ఏకైక మహిళా పాలకురాలుగా పేరు పొందింది రుద్రమ దేవి గారు. ఎవరి తర్వాత వచ్చారు? ఈవిడ గణపతి దేవుని తర్వాత వచ్చారు రుద్రమ దేవి. ఆ తర్వాత రుద్రమదేవికి కూడా పురుష సంతానం ఎవరు ఉండరు. రుయ్యమ్మ, ముమ్మడాంబ అనే ఇద్దరు కూతుర్లు ఉంటారు. అలాగే ముమ్మడాంబకు పుట్టిన కొడుకే రెండవ ప్రతాపరుద్రుడు. ఆ రెండవ ప్రతాపరుద్రుడిని రుద్రమదేవి దత్తత తీసుకుంటుంది. దత్తత తీసుకున్న తర్వాత ఈవిడ చనిపోయిన తర్వాత 1289 నుంచి 1323 వరకు కూడా రెండవ ప్రతాపరుద్రుడు ఉంటాడమ్మా. ప్రతాపరుద్ర 2 1323 వరకు ఉంటారు. ఆ 1323లో ఇతని పైన ఢిల్లీ సుల్తాన్లు అనేవారు దాడి చేసి ఇతన్ని బంధించి తీసుకెళ్ళిపోయేటప్పుడు అతని అవమానం తట్టుకోలేక నర్మదా నదిలో దూకి చనిపోతాడు. ఇక్కడితో కాకతీయ సామ్రాజ్యం అనేది ఎండ్ అయిపోతుంది. ఇది కాకతీయుల యొక్క వంశ వృక్షావళి. మరి ఈ వంశ వృక్షావళి గురించి ఏ శాసనం చెప్తుంది అంటే బయ్యారం చెరువు శాసనం చెప్తుంది. మరి ఈ బయ్యారం చెరువు శాసనాన్ని ఎవరు వేయించారని అంటే మైలాంబ వేయించారు, అంటే గణపతి దేవుని యొక్క సోదరి. ఇంకొకసారి చూడండి, 955 నుంచి 995 వరకు కాకతీయ గుండన వస్తారు. 1000 నుంచి 1052 వరకు బేతరాజు 1, 52 నుంచి 1076 వరకు ప్రోలరాజు 1, అలాగే 1076 నుంచి 1180 వరకు బేతరాజు 2 వస్తారు. అతనికి ఇద్దరు కొడుకులు ఉంటారు, దుర్గారాజు, రెండవ ప్రోలరాజు. దుర్గారాజు వచ్చేసి 1108 నుంచి 1116 వరకు పరిపాలిస్తారు. ఆ దుర్గారాజుని చంపేసి ఈ రెండవ ప్రోలరాజు అధికారంలోకి వస్తారు 1116 నుంచి 1157 వరకు. 1158లో రుద్రదేవుడు వచ్చి తను అంటే సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకుంటాడు అనమాట. ఓకేనా. అయితే అంతవరకు కూడా వీళ్ళందరూ దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అని అంటే హనుమకొండను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తారు. హనుమకొండ, దీనిని హనుమకొండ అని కూడా అంటారమ్మా. హనుమకొండ. వీళ్ళందరూ కూడా దేనిని రాజధానిగా పరిపాలన చేశారు అంటే హనుమకొండని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత రుద్రదేవుడు వచ్చి ఏం చేశాడు? రాజధాని పాక్షికంగా మార్చివేశాడు, పూర్తిగా కాదు. ఓరుగల్లు నగరాన్ని నిర్మిస్తారు, అంటే ఆ నిర్మాణం కూడా పూర్తి చేయలేదు. ఇంకా ఓరుగల్లు నగరాన్ని నిర్మించి అతనేమో రాజధాని పాక్షికంగా మార్చి తన స్వతంత్రాన్ని ప్రకటించుకొని పరిపాలన అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. రుద్రదేవుడు తర్వాత మహాదేవుడు 1195 నుంచి 99 వరకు ఉంటారు. ఆ తర్వాత 99 నుంచి 62 వరకు గణపతి దేవుడు వస్తారు. 62 నుంచి 1289 వరకు రుద్రమదేవి ఉంటారు. 1289 నుంచి 1323 వరకు ప్రతాపరుద్ర 2 ఉంటారు, రెండవ ప్రతాపరుద్రుడిగా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటమ్మా? ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకి సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకున్న రాజు ఎవరని అంటే రుద్రదేవుడు. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. గణపతి దేవుడు వేయించిన ముఖ్యమైన శాసనం ఏది? ఇది అతని విజయాలను వివరిస్తుంది. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 మాగల్లు శాసనం, ఆప్షన్ 2 బయ్యారం చెరువు శాసనం, ఆప్షన్ 3 మోటుపల్లి అభయ శాసనం, ఆప్షన్ 4 ధర్మసాగర్ శాసనం. ఆన్సర్ చెప్పండి అమ్మా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.
ఓకే, సిలబస్ మోడర్న్ హిస్టరీ, బట్ కాకతీయ సామ్రాజ్యం అనేది ఏపీ హిస్టరీలో కూడా ఉంది కాబట్టి ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాను. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ గురించి బిట్స్ చేద్దాం, ఓకేనా? చెప్పండి. ఓకే, మోటుపల్లి అభయ శాస్త్రం, వెరీ గుడ్. డాక్టర్ బాబు గారు వెరీ గుడ్. త్రివేణి బి కాదు. చూడండి, గణపతి దేవుడు వేయించిన శాసనం అడిగారు, గణపతి దేవుడి శాసనం. అంతకుముందు ఆ 2 శాసనాలు మనం డిస్కస్ చేసాం. మాగల్లు శాసనం ఏంటి, దాన్ని దానార్నవుడు వేయిస్తారు. అతను ఆ శాసనం ప్రకారము ఈ కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరు అంటే కాకతీయ గుండన్ అని చెప్పడం జరిగింది. అలాగే బయ్యారం చెరువు శాసనం, ఈ బయ్యారం చెరువు శాసనాన్ని ఎవరు వేశారమ్మా? మైలాంబ వేశారు. అంటే ఈ మైలాంబ వేసిన శాసనం ప్రకారము కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరని చెప్పాము? వెన్న భూపతి అని చెప్పాము. అలాగే ఈ బయ్యారం చెరువు శాసనంలో కాకతీయ గుండను ఉన్నారు కదా, కాకతీయ గుండన్నే పిడిగుండడుగా ఆవిడ వర్ణించడం జరిగింది, అంటే పిడిగుండని చెప్పడం జరిగింది ఆ కాకతీయ గుండానికి. అలాగే గణపతి దేవుడు వేసిన శాసనం ఏదైనా అంటే మోటుపల్లి అభయ శాసనం. ఈ మోటుపల్లి అభయ శాసనాన్ని వేయిస్తారు. ఇదేంటంటే చూడండి, అక్కడ మోటుపల్లి అనేది ప్రధాన ఓడరేవు అనమాట, ప్రకాశం జిల్లాలో ఉంది మోటుపల్లి. ఇక్కడి నుంచి వర్తక వాణిజ్యం జరుగుతుందని చెప్పేసి అతను ఆ శాసనంలో చెప్పారు. అలాగే అతని యొక్క విజయాల గురించి కూడా ఈ శాసనంలో చెప్పడం జరిగింది, మోటుపల్లి అభయ శాసనం. ఆప్షన్ డి ఉంది కదా, 4th దమ్మా, ఈ ధర్మసాగర్ శాసనం ఉంది కదా. ఈ ధర్మసాగర్ శాసనం ప్రకారము కాకతీయుల కాలంలో సంగీత వాయిద్య పరికరం వాడేవారంట, దాన్ని జలకరండ అనే వాయిద్యం వాడేవారని చెప్పేసి ఈ ధర్మసాగర్ శాసనం చెప్పడం జరిగింది, జలకరండ. అయితే ఈ ధర్మసాగర్ శాసనం అనేది ఎవరు వేశారు అనేది ఆధారం లభించలేదు, నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఆన్సర్ చెప్పండి. చూడండి, ఈ మాగల్లు శాసనాన్ని ఎవరు వేయించారు? దానార్నవుడు వేయిస్తాడు. మరి ఈ దానార్నవుడు వేసిన మాగల్లు శాసనం ప్రకారం వీళ్ళ యొక్క మూల పురుషుడు ఎవరని అంటే కాకర్త్య గుండ్యన. అలాగే బయ్యారం చెరువు శాసనాన్ని ఎవరు వేయించారు? మైలాంబ. ఈవిడ గణపతి దేవుని సోదరి. మైలాంబ కుందాంబ ఉంటారు గణపతి దేవునికి. వీళ్ళిద్దరిని కూడా నత్తవాడ రుద్రునికి ఇచ్చి వివాహం చేస్తారు గణపతి దేవుడు. అంటే గణపతి దేవుడు ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క సామంతుల రాజులతో వివాహ సంబంధాలని చేసుకోవడం వల్ల ఇతనేమో తన రాజ్యాన్ని బయటికి పోకుండా కాపాడుకునేవారని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. నత్తవాడ రుద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. మైలాంబ అలాగే కుందాంబ ఉంటారు. మైలాంబ ఈ బయ్యారం చెరువు శాసనాన్ని వేయిస్తారు. అలాగే కుందాంబ వచ్చేసి కుంద అనే చెరువుని కట్టించడం జరిగిందంట. నెక్స్ట్ ఈ ధర్మసాగరం శాసనం ప్రకారం జలకరండ అనే సంగీత వాయిద్య పరికరాన్ని కాకతీయుల కాలంలో ఉపయోగించేవారంట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, కాకతీయ రాజ్యం యొక్క వ్యవసాయ సామాజిక వ్యవస్థలపై వెలకట్టలేని సమాచారాన్ని అందించిన పర్షియన్ చరిత్రకారుడు ఎవరని అడిగారు. ఇక్కడ చూడండి, వ్యవసాయము మరియు సామాజిక వ్యవస్థ గురించి ఒక పర్షియన్ చరిత్రకారులు వచ్చారంట. ఆ చరిత్రకారుడు ఎవరని అడిగారు. చూడండి, పర్షియన్ నుంచి వచ్చి ఆ కాకతీయ సామ్రాజ్యం యొక్క వ్యవసాయం గురించి అలాగే సామాజిక పరిస్థితుల గురించి వివరించారని చెప్పారు. మరి అతను ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఆల్బెరూని, ఆప్షన్ బి అమీర్ ఖుస్రో, ఆప్షన్ సి వసాఫ్, ఆప్షన్ డి ఇబన్ బటూటా. ఒక్కొక్కసారి మనకి ఆన్సర్ తెలియనప్పుడు ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా వెళ్ళాలమ్మా. అంటే మీకు వెంటనే క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఆప్షన్స్ అన్నీ చూడక్కర్లేదు, వెంటనే ఆన్సర్ కనిపించేస్తుంది, మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకు ఒకవేళ తెలియలేదు అనుకోండి, మీకు తెలుసు, ఓకే వెరీ గుడ్. బట్ తెలియకపోతే ఏం చేస్తారంటే అంటే ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూస్తాం. ఆల్బెరూని గజనీ మహమ్మద్ యొక్క ఆస్థాన కవిగా ఉంటారు. ఆ తర్వాత గజనీ మహమ్మద్ భారతదేశంపై దండయాత్రలు చేయడానికి వచ్చినప్పుడు ఈ ఆల్బెరూని కూడా తీసుకొస్తారు. ఆల్బెరూని తీసుకొస్తే అతనేమో భారతదేశం పైన కొన్ని పుస్తకాలు రాయడం జరుగుతుంది. కితాబ్ ఉల్ హింద్ అనే బుక్ని కూడా ఇతనే రాస్తారమ్మా. దాన్నే హిస్టరీ ఆఫ్ ఇండియాగా చెప్తారు. కితాబ్ ఉల్ హింద్ లేదా కితాబ్ అల్ హింద్. అక్కడ యుఎల్ ఉంటుంది కదా, కొంతమంది ఉల్ హింద్ అని చదువుతారు, కొంతమంది అల్ హింద్ అని చదువుతారు. ఓకేనా. కితాబ్ ఉల్ హింద్ అనే గ్రంథాన్ని ఆల్బెరూని రాయడం జరుగుతుంది. అలాగే అమీర్ ఖుస్రో కూడా ఢిల్లీ సుల్తాన్ కాలం నుంచే వస్తారమ్మా. ఢిల్లీ సుల్తాన్ కాలం నుంచి వచ్చి ఇక్కడ 2వ ప్రతాపరుద్రుడిని ఏమంటారంటే ఆ యుద్ధం చేసే టైంలో ఇతను ఏమని వర్ణించారు అంటే
రావ్ లడ్డర్ దేవ్గా వర్ణించడం జరుగుతుంది అమీర్ ఖుస్రో. అలాగే అమీర్ ఖుస్రో ఇక్కడ రాసిన గ్రంథం ఏంటి అని అంటే ఫతూస్ ఉస్ ఖజాయిని అనే గ్రంథం రాస్తారు. ఫతూస్ ఖజాయిని. ఫతూస్ ఖజాయిని అనే గ్రంథం రాస్తారు అమీర్ ఖుస్రో. అంటే ఇతను కూడా కాకతీయ సామ్రాజ్యానికి రాలేదు. అలాగే ఇగోండి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, వస్సాఫ్. ఇతను పర్షియన్ చరిత్రకారుడు. ఇతను వచ్చి ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం యొక్క వ్యవసాయం గురించి అలాగే సామాజిక వ్యవస్థ గురించి కూడా ఇతను వివరించడం జరిగింది. వస్సాఫ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వస్సాఫ్. డి కాదు, డి ఇబన్ బటూటా అమ్మ. ఇబన్ బటూటా ఏంటి, విజయనగర సామ్రాజ్యంలో హరిహర 1 కాలంలో వస్తారు ఇబన్ బటూటా. ఇతను వచ్చేసి మొరాకో దేశం. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ చూడమ్మా పర్షియన్ అన్నారు కాబట్టి వస్సాఫ్. ఇబన్ బటూటాది మొరాకో దేశం. ఒక్కొక్కసారి మనం అంటే కంట్రీస్ కూడా చూసుకొని ఆప్షన్ బేస్డ్ వెళ్ళొచ్చు. ఓకే, సి కరెక్ట్ అమ్మా, వస్సాఫ్. ఓకేనా, ఇబన్ బటూటా నుంచి కితాబ్ ఉల్ రెహ్లా అనే గ్రంథాన్ని రాస్తారు. అలాగే ఇతనికి ఇంపార్టెన్స్ ఆల్రెడీ చెప్పాము. అంటే భారతదేశంలో ముస్లిం రాజ్యాలన్నింటినీ కూడా సందర్శించిన ఏకైక రాయబారి ఎవరు అని అంటే ఇబన్ బటూటా. అంటే థర్డ్ క్వశ్చన్కి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, వస్సాఫ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, టుటీ హింద్ అంటారు, ఇండియన్ ప్యారెట్ అని కూడా అంటారు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవిగా ఉంటారు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవిగా ఉండేటప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఇతనికి ఇండియన్ ప్యారెట్ అనే టైటిల్ ఇస్తారు. ఓకేనా, వెరీ గుడ్ అండి రాజా గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రుద్రమదేవిని ఆమె మగవాడి కన్నా మెరుగైంది అని వర్ణించిన వెనీస్ యాత్రికుడు ఎవరు అని అడిగారు. చూడండి, రుద్రమదేవిని మగవాడి కన్నా మెరుగైందని చెప్పేసి ఎవరు వర్ణించారు, వెనీస్ యాత్రికుడు. వెనీస్ అంటే ఇటలీలోని ఒక ప్రదేశం. ఓకేనా, వెనీస్ యాత్రికుడు. మరి ఎవరు వెనీస్ యాత్రికుడు అని అడిగారు, ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ నికోలో డి కాంటి, ఆప్షన్ బి మార్కోపోలో, ఆప్షన్ సి ఇబన్ బటూటా, ఆప్షన్ డి డొమింగో పేజ్. నరేష్ గారు సి పెట్టారు కదా, మీరు దేనికి పెట్టారు ప్లీజ్? అంటే క్వశ్చన్ నెంబర్ వేసేసి ఆన్సర్ పెట్టరా, లేదంటే మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు అనేది నాకు తెలియదు కదా. అంటే మీరు లైవ్కి కొంచెం లేట్గా జాయిన్ అవ్వచ్చు, అందువల్ల మీరు చూస్తున్న క్వశ్చన్కి ఆన్సర్ చేశారు అనుకోండి, మీరు దేనికి చేస్తున్నారో నాకు తెలియదు కదా. ఓకేనా, పోలో షార్ట్ కట్, మార్కో పోలో. ఓకే అమ్మ, రుద్రమదేవిని మగవాడి కన్నా మెరుగైందని వర్ణించింది ఎవరు అని అంటే వెనీస్ యాత్రికుడు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, మార్కో పోలో. ఫోర్త్ బి. ఓకే, ఇక్కడ చూడండి నికోలో డి కాంటి ఉన్నారు కదా, నికోలో డి కాంటి అనే అతను ఇటలీ నుంచి వస్తారు. ఇటలీ నుంచి వచ్చి ఇతను ఒక గుర్రాల వ్యాపారం. ఇటలీ నికోలో డి కాంటి ఇటలీ నుంచి వస్తారు. అలాగే దేవరాయ 1 కాలంలో వస్తారు, దేవరాయ 2 కాలంలో కూడా వస్తారు. నికోలో డి కాంటి ఇతనే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పేర్కొనడం జరిగింది. నికోలో డి కాంటి ఇతను ఇటలీ అంటే విజయనగర సామ్రాజ్యంలో వస్తారు. నెక్స్ట్ వచ్చేసి మార్కో పోలో ఉన్నారు కదా, ఇతనేమో రుద్రమదేవి కాలంలో తన యొక్క పరిపాలన చివరి కాలంలో వస్తారు. మార్కో పోలో వచ్చి అతనేమో ద ట్రావెల్స్ అనే గ్రంథాన్ని కూడా రాస్తారు. ద ట్రావెల్స్ అనే గ్రంథాన్ని రాసి ఇతనేమో ఆ రుద్రమదేవిని గురించి కొంత పొగడ్తలు చెప్పారు. ఏంటంటే ఈ రుద్రమదేవి నుంచి మగవాడి కంటే గంభీరంగా ఉంది అని చెప్పేసి, ఆమె యుద్ధం చేస్తే అతని కన్నా గంభీరంగా కనిపిస్తుంది, మగవాడి కన్నా గంభీరంగా కనిపిస్తుంది. అలాగే తను ఎప్పుడూ కూడా పురుష దుస్తులు ధరించి ఉంటుంది, తను ఎప్పుడైనా చీరలో చూడాలి అన్నట్లు అనుకున్నారంట. అలాగే ఇతను ఏంటి మైసోలియా అంటారు కదా, మైసోలియా అని దేన్ని అంటారు ప్రాచీన కాలంలో తెలుసా ఎవరికైనా? ఆన్సర్ చేయండి. మైసోలియా అని ఏ పట్టణాన్ని అంటారు? మైసోలియా అని ఏ పట్టణానికి పేరు తెలుసా ఎవరికైనా? మైసోలియా తెలీదా? మచిలీపట్నం. ప్రజెంట్ మచిలీపట్నానికి పూర్వం మైసోలియా అనే పేరు ఉండేది. ఆ మైసోలియా లేదా మచిలీపట్నంలో ఏంటంటే వస్త్రాలు అనేవి బాగా ఉండేవని చెప్పారు. అలాగే అతనంట మన భారతదేశం తరపు నుంచి 7 గజాల చీరని ఒక చిన్న అగ్గిపెట్టెలో పెట్టేసి తీసుకెళ్లారంట. అంటే వస్త్రాలు అంత మెరుగైనగా ఉంటాయని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. ద ట్రావెల్స్ అనే గ్రంథాన్ని రాశారు ఈ మార్కో పోలో. ఓకేనా, నెక్స్ట్ ఇబన్ బటూటా ఇందాక చెప్ప మొరాకో దేశస్థుడు. అలాగే డొమింగో పేజ్ అమ్మ. డొమింగో పేజ్
పేజ్ కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలో వస్తారు. ఇతను వచ్చేసి పోర్చుగల్. డొమింగో పేజ్ అంటే పోర్చుగల్, శ్రీకృష్ణదేవరాయల కాలంలో వస్తారు. ఇతను ఏం చెప్పారు, శ్రీకృష్ణదేవరాయల యొక్క ఫేస్ గురించి వివరించి చెప్తారు. ఓకేనా, డొమింగో పేజ్. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. మా 4th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ బి, మార్కో పోలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రతాపరుద్రుని కాలంలో భూమి శిస్తు విధానంలో ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పు పేరు ఏమిటి? చూడండి, ప్రతాపరుద్రుని కాలంలో భూమి శిస్తు విధానంలో ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పు పేరు ఏంటి అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ అరి, ఆప్షన్ బి సిద్ధాయం, ఆప్షన్ సి భాగా, ఆప్షన్ డి పన్ను. 5th వన్ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ట్రావెల్స్ మార్కో పోలో. ఓకే, రమ్మ గారు మచిలీపట్నం, రాజా గారు మచిలీపట్నం. ఓకే, మచిలీపట్నం వెరీ గుడ్ అండి. ఫిఫ్త్ వన్ సి కాదు. సి ఎందుకు పెడుతున్నారు అందరూ? సి అనేది అంటే రైతుకి చెల్లించే, రైతులు ఏదైనా పండించే పంటలో కొంత భాగం రాజుకి చెల్లించే భాగాన్ని పన్నునే భాగా అని పిలుస్తారు. ఓకేనా, సి కాదు 5th వన్. ఎస్, బాలకృష్ణ కరెక్ట్ ఆన్సర్. 5th వన్ బి అమ్మ. అందరూ సి ఎందుకు పెడుతున్నారు? భాగా కాదు. ఈ భాగా అనేది మౌర్యుల కాలంలో స్టార్ట్ చేయబడింది. 1/6 వంతు భాగాన్ని పన్నుగా చెల్లిస్తారు రాజుకి, దాన్ని భాగా అంటారు. ఇక్కడ కాదు, ఇక్కడ చెల్లించే పన్నుని మేర అనే పేరుతో పిలుస్తారు. కాకతీయుల కాలంలో రాజుకి రైతులు చెల్లించే పన్నుని మేర అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, రాజా గారు 5th ఏ కూడా కాదు, భూమి శిస్తుని అరి పేరుతో పిలుస్తారు. పన్ను కూడా కాదు, జస్ట్ ఒక ట్యాక్స్ నేమ్ అది అంతే. ఇన్ని ఆప్షన్స్ చెప్పారు, బి ఉండిపోయింది కదా, బి ఎవరు పెట్టడం లేదేంటి? ఓకే, 5th బి సిద్ధాయం అమ్మ. ఏంటి, భూమి శిస్తు విధానంలో ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పు పేరు అంటే దానికి భూమిని కరెక్ట్గా కొలిచేసి, యాక్యురేట్గా కొలిచేసి స్టాండర్డ్గా దానికి పన్ను నిర్ణయించే విధానాన్ని సిద్ధాయం అనే పేరుతో పిలవడం జరిగింది. 5th వన్ వచ్చేసి బి కరెక్ట్. అరి అంటే రైతులు చెల్లించే భూమి శిస్తు. ఆ భూమి శిస్తుని ఎవరైతే చెల్లిస్తారో వారిని అరిగాపులు అంటారు. ఆ భూమి శిస్తు పేరు అయితే అరి అంటారు, చెల్లించే వారిని అరిగాపులు అంటారు. అలాగే సిద్ధాయం అనేది భూమి ఏదైతే ఉందో చూడండి, అందరికీ ఒకటే భూమి ఉండదు కదా, అంటే కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. అందరూ ఒకటే ట్యాక్స్ చెల్లించలేరు కదా. సో ఏంటంటే భూమిని కొలిచేసి దానికి ఎంత ట్యాక్స్ కట్టాలో అనేది చెప్పడం జరిగింది. ఆ విధానం భూమి శిస్తు విధానం తీసుకొచ్చారు. దానికి ఏమని పేరు పెట్టారని అంటే సిద్ధాయం అని పేరు పెట్టారు. ఓకే, నా భాగా అనేది 1/6 వంతు భాగం చెల్లించడం. అంటే ఇక్కడ 1/6 అని మెన్షన్ చేయలేదు, కానీ కొంత భాగం అనేది రాజుకి చెల్లించడం. పన్ను అనేది నార్మల్ నేమ్ అంతే, పన్ను. నెక్స్ట్ 5th వన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. రుద్రదేవుడు రచించిన సంస్కృత నాటకం ఏది? చూడమ్మా, రుద్రదేవుడు రచించిన సంస్కృత నాటకం అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 క్రీడాభిరామం, ఆప్షన్ 2 నీతిసారం, ఆప్షన్ సి రుద్ర విలాసం, ఆప్షన్ డి యయాతి చరిత్ర. 6th వన్ ఆన్సర్ చెప్పండి. 6th వన్ రుద్రదేవుడు. ఇతనికి మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా చెప్పాం కదమ్మా. ఇతనేమో ఒక సంస్కృత నాటకాన్ని రచించడం జరిగింది. అతను రచించడం వల్ల అతనికి కవిరాజు అనే బిరుదు ఉంది. అలాగే వినయభూషణుడు లేదా విద్యాభూషణుడు అనే టైటిల్ కూడా ఉంటుందమ్మా. చూడండి, ఇతనికి కవిరాజు అనే బిరుదు ఉంది. కవిరాజుతో పాటు వినయభూషణుడు లేదా విద్యాభూషణుడు అనే టైటిల్ కూడా ఉంది. ఓకేనా, ఎస్, నీతిసారం కరెక్ట్ ఆన్సర్. 6th వన్ బి అమ్మ. 6th వన్ వచ్చేసి బి కరెక్ట్ ఆన్సర్. మరి క్రీడాభిరామాన్ని ఎవరు రాశారు? క్రీడాభిరామంని ఇద్దరు రాస్తారు కదా, ఇద్దరు పేర్లు చెప్పగలరా? 6th వన్ ఏ కాదు, క్రీడాభిరామం తెలుగు లాంగ్వేజ్లో రాశారు, వినుకొండ వల్లభాయుడు గారు. అది తెలుగు లాంగ్వేజ్. ఇక్కడ మనం ఏంటి అడిగాము చూడమ్మా, రుద్రదేవుడు రచించిన సంస్కృత నాటకం అని అడిగారు. సంస్కృత లాంగ్వేజ్లో రాసింది ఎవరు అని అడిగారు. క్రీడాభిరామం అనేది తెలుగులో వినుకొండ వల్లభరాయుడు గారు రాస్తారు. వినుకొండ వల్లభరాయుడు గారు రాసింది అది ఒక వీధి నాటకం, తెలుగులో రాసింది. ఆ వీధి నాటకం అనే దేనికి ఆధారం అంటే త్రిపురాంతకుడు రాసిన ప్రేమాభిరామం అనే నాటకం ఆధారంగా ఇతనేమో తెలుగులో
క్రీడాభిరామాన్ని రాయడం జరుగుతుంది వినుకొండ వల్లభరాయుడు. ఆ వినుకొండ వల్లభరాయుడు రాసిన క్రీడాభిరామంలోనే మొట్టమొదటిసారిగా దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత క్రీడాభిరామాన్ని శ్రీనాథుడు కూడా రాయడం జరుగుతుంది. అందులో కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అని మెన్షన్ చేయడం జరిగిందమ్మా. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు రాసిన గ్రంథంలో దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పడం జరిగింది ఆ ముక్త మాల్యదలో. ఓకేనా. ఫస్ట్ టైం దేశ భాషలందు తెలుగు లెస్స అనే వాక్యాన్ని ఎక్కడ ఎవరు ఉపయోగించారంటే క్రీడాభిరామంలో వినుకొండ వల్లభరాయుడు గారే ఉపయోగిస్తారు. ఓకేనా. క్రీడాభిరామం అనేది ఒక వీధి నాటకం తెలుగులో రచించబడింది. సో క్రీడాభిరామం కాదు. నీతిసారం ఇది ఒక రాజనీతి శాస్త్రానికి సంబంధించిన గ్రంథమమ్మ. ఈ నాటకాన్ని ఎవరు రాశారని అంటే రుద్రదేవుడు రాశారు. అలాగే నీతిసారాన్ని ఇంకొకరు కూడా రాస్తారు సంస్కృతంలోనే. ఎవరైనా చెప్పగలరా? ఎస్, రావిపాటి త్రిపురాంతకుడు ప్రేమాభిరామం రాస్తారు. దానికి ఆధారంగా రాసిందే ఈ క్రీడాభిరామం. వల్లభా షార్ట్కట్ నేను తెలుసుకోవాలా? ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. పవర్ ఆఫ్ లా గారు చెప్పండి. నీతి సారాన్ని ఇంకొక కవి కూడా రాస్తారు. నీతి సారం పేరుతో ఇంకొక గ్రంథం ఉంటుంది. ఎనీవన్ కెన్ సే? ఓకే అండి, వినుకొండ వల్లభరాయుడు గారు క్రీడాభిరామం కరెక్టే. నీతి సారాన్ని సంస్కృతం లాంగ్వేజ్లో కామాంధకులు రాయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే ఆ తర్వాత యయాతి చరిత్ర వచ్చేసి పొన్నగంటి తెలగన రాస్తారమ్మా. తొలి తెలుగు అచ్చ తెలుగు కావ్యం ఇది. పొన్నగంటి తెలగన రాస్తారు. యయాతి చరిత్ర ఇది కూడా తెలుగు లాంగ్వేజ్లోనే రాస్తారు. తెలుగులో క్రీడాభిరామం యయాతి చరిత్ర ఉంటుంది. నీతి సారం అనేది సంస్కృతంలో రుద్రదేవుడు రాశారు. రుద్రవిలాసం అనేది అంటే అతని పేరు మీదుగా ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి రుద్రవిలాసం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జయదేవుడా? దేనికి జయదేవుడు కాదు. జయదేవుడు గీతా గోవిందం రాస్తారు. అతను పంచరత్నాల్లో ఒకరు. లక్ష్మణ సేనుని ఆస్థానంలో ఉంటారు పంచరత్నాలు. ఆ పంచరత్నాల్లో జయదేవుడు ఉంటారు. ఆ పంచరత్నాల్లో గొప్పవాడే జయదేవుడు. అతను రాసింది గీతా గోవిందం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. 7th వన్. కాకతీయుల కాలంలో నాయంకర వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? నాయంకర వ్యవస్థ అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 ఆలయ నిర్వహణ, ఆప్షన్ 2 సైనిక నిర్వహణ మరియు భూమి శిస్తు వసూలు, ఆప్షన్ సి న్యాయ పరిపాలన, ఆప్షన్ డి వాణిజ్య నియంత్రణ. 7th వన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి అమ్మా. సెవెంత్ వన్ కాకతీయుల కాలంలో నాయంకర వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నాయంకర వ్యవస్థ అనేది దేనికోసం ఏర్పాటు చేయబడింది అంటే ఆలయ నిర్వహణ కోసమా, లేదంటే సైనిక నిర్వహణ మరియు భూమి శిస్తు వసూలు కోసమా, అలాగే న్యాయ పరిపాలన కోసమా, వాణిజ్య నియంత్రణ కోసం ఏర్పాటు చేయబడింది అని అడిగారు. 7th వన్ ఓకే బి. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ, వెరీ గుడ్ అండి. ఇక్కడ సైనిక నిర్వహణ మరియు భూమి శిస్తు కోసం ఏర్పాటు చేసిందే ఈ నాయంకర వ్యవస్థ. అంటే సైనికులకి ఎంచి భూములు ఇచ్చి దానిపైన పన్నులు వసూలు చేసుకునేదాన్ని నాయంకర్లు అని అంటారన్నమాట. ఆ సిస్టమే నాయంకర వ్యవస్థ. ఈ ఆలయ నిర్వహణ అంటే ఆలయ భూముల కోసం, అదే ఆలయాల కోసం ఏర్పాటు చేసింది. అలాగే న్యాయ పరిపాలన అంటే న్యాయం కోసం. నెక్స్ట్ ఏంటి వాణిజ్య నియంత్రణ అంటే అక్కడ కాకతీయ సామ్రాజ్యంలో ఉండే వాణిజ్యం కోసం అనేది ఏర్పాటు చేసింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th వన్ కాకతీయుల మత గురువుగా మరియు ప్రతాపరుద్రుని గురువుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు అని అడిగారు. చూడండి, కాకతీయుల మత గురువు ప్రతాపరుద్రుని గురువుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరని అడిగారు. ఇక్కడ చూడండి, ప్రతాపరుద్రుడు అని అంటే ప్రతాపరుద్ర 2. యాక్చువల్గా ప్రతాపరుద్రుడు అనగానే అంటే రుద్రదేవుడు అంటే మొదటి ప్రతాపరుద్రుడు కూడా ఉన్నారు కాబట్టి రుద్రదేవుడు అని అనుకుంటారు. కాదు, రుద్రదేవుడు అనేటప్పుడు రుద్రదేవుడు అని మెన్షన్ చేసాము. ప్రతాపరుద్రుడు అనగానే ఇక్కడ 2వ ప్రతాపరుద్రుడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోలేవు. కానీ యాక్చువల్గా ప్రతాపరుద్రుడు 2వ ప్రతాపరుద్రుడిని పెట్టాలి. ఆ 2 మర్చిపోయినట్లు ఉన్నారు. 8th వన్ ఓకే విక్టరీ గారు, త్రివేణి గారు, రచన గారు, పవర్ ఆఫ్ లా గారు, ఎక్సలెంట్ అండి. కాదు చూడండి, 8th వన్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ బి అమ్మ. విశ్వేశ్వర
శివదేశికుడు. ఓకేనా, ఇక్కడ కాకతీయుల యొక్క మత గురువుగా చూడండి, ఇతను ప్రతాపరుద్రుడి కంటే ముందే గణపతి దేవునికి అలాగే ఇంకెవరమ్మా రుద్రమ్మ దేవికి కూడా ఇతనేమో మత గురువుగా ఉంటారు. వీళ్ళిద్దరికించి అతను శైవ మతాన్ని ఇస్తారు. శైవ మతాన్ని ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే గణపతి దేవుడి గురించి కాండ్రకోట అనే గ్రామాన్ని దానంగా ఇస్తారు ఈ విశ్వేశ్వర శివదేశికునికి. అలాగే రుద్రమ్మ దేవి ఏంటంటే మందడ అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మత గురువుగా మళ్ళీ ఎవరి వరకు ఉన్నారంటే ప్రతాపరుద్రుని వరకు కూడా, రెండో ప్రతాపరుద్రుని వరకు కూడా ఇతనే మత గురువుగా ఉంటారు. అలాగే శివదేవయ్య ఉన్నారు కదమ్మా, ఇతను వచ్చేసి పురుషార్థసారం అనే గ్రంథాన్ని రాస్తారు. ఇతను ఒక కవి. పురుషార్థసారం అనే గ్రంథాన్ని రాస్తారు శివదేవయ్య. ఒకసారి రాస్తాను చూడండి. శివదేవయ్య ఏం చేశారు? పురుషార్థసారం. పురుషార్థసారం అనే గ్రంథాన్ని రాస్తారు. మరి ఈ శివదేవయ్య రాసిన పురుషార్థసారం గ్రంథం ప్రకారం ఏంటంటే చూడండి, కాకతీయులు వాళ్ళ సామ్రాజ్యాన్ని నాడులుగాను అలాగే స్థలాలుగాను గ్రామాలుగాను విభజించడం జరిగింది. అంటే 20 గ్రామాల కలయికని స్థలాలుగా అంటారు. కొన్ని స్థలాల కలయికని ఏమంటారు? మనకి నాడులు అంటారు. ఆ నాడుల కలయికే సామ్రాజ్యం. అయితే ఈ రాజ్యానికి చక్రవర్తి రాజు ఉంటాడు. అలాగే నాడులకి ఎవరు అధికారులుగా ఉంటారు అంటే నియోగులు అంటారు. మరి ఈ నియోగులు ఎంతమంది ఉండేవారు అంటే 72 మంది నియోగులు ఉండేవారమ్మా. దీన్నే చూడండి, ఈ 72 మంది నియోగులు ఉండేవారు. వాళ్ళకి అధిపతి అంటే నియోగ అధిపతి అని అంటారు. ఆ నియోగులు కూడా 72 మంది నియోగులు అనేవారు ఈ ప్రతాపరుద్రుని కాలంలో, రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఉండేవారని చెప్పేసి ఈ శివదేవయ్య తన పురుషార్థసారం అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఈ విశ్వేశ్వర శివదేశికుడు చూడండి, గణపతి దేవుని కాలం నుంచి కూడా వాళ్ళకి మత గురువుగా ఉంటూ రెండవ ప్రతాపరుద్రునికి కూడా మత గురువుగా ఉన్నారు. అలాగే పాల్కురికి సోమనాథుడు అలాగే చూడమ్మా మనకి కవిత్రయం అంటారు. శివ కవిత్రయం ఐడియా ఉందా నేమ్స్ ఎవరికైనా? శివ కవిత్రయం. గుడ్ మార్నింగ్ అండి. శివ కవిత్రయం ఎవరెవరిని అంటారు? అందులో పాల్కురికి సోమనాథుడు ఒక కవి. ఇంకా రిమైనింగ్ 2 కవులు ఎవరు? చూడండి, మనకి తెలుగులో కవిత్రయం ఉంది కదా, మా మహాభారతాన్ని రచించారు. కవిత్రయం అంట తెలుగు కవుల్ని, తెలుగు కవిత్రయం. అలాగే శివ కవిత్రయం అని ఎవరిని అంటారు? నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళని కవిత్రయం అంటారు. అంటే మహాభారతాన్ని తెలుగులో రాశారు. అలాగే శివ కవిత్రయం అని ఎవరిని అంటారు? అందులో ఒకరు పాల్కురికి సోమనాథుడు. కవిత్రయం అంటే 3 కదా, ఇంకొక 2 కవులు ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా? శ్రీనాథుడు కాదు. శ్రీనాథుడు కాదమ్మా. చెప్పాలి. ఓకే, పాల్కురికి సోమనాథుడు, నన్నెచోడుడు. మరి ఇంకొకరు కవిత్రయం అన్నాను కదా, నన్నెచోడుడు కరెక్టే. ఇంకొకరు పాల్కురికి సోమనాథుడు, నన్నెచోడుడు. ఇతనితో పాటు ఇంకొకరు ఉంటారు, మల్లికార్జున పండితుడు. ఓకేనా, ఈ పాల్కురికి సోమనాథుడు అలాగే నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు వీళ్ళు 3 కూడా ఏంటమ్మా శివ కవిత్రయంగా చెప్తారు. ఓకేనా, ఈ పాల్కురికి సోమనాథుడు ఏంటంటే బసవ పురాణం రాస్తారు. అలాగే తెలుగులో తొలి శతకమైన వృషాధిప శతకాన్ని రాస్తారు పాల్కురికి సోమనాథుడు. బసవ పురాణం, వృషాధిప శతకాన్ని కూడా రాయడం జరుగుతుంది పాల్కురికి సోమనాథుడు. ఎస్, మల్లికార్జున కరెక్టే, మల్లికార్జున పండితారాధ్య. ఓకే అమ్మ, దోర్జటి కాదు, మల్లికార్జున. నెక్స్ట్ విద్యానాథుడు ఉన్నారు కదమ్మా. ఈ విద్యానాథుడు వచ్చేసి రెండో ప్రతాపరుద్రుని కాలంలో ఆస్థాన కవిగా ఉంటారు. ఈ విద్యానాథుడు రాసిన గ్రంథం ఏంటి? ఎవరైనా ఆన్సర్ చేయండి. విద్యానాథుడు రాసిన గ్రంథం, యాక్చువల్గా ఇక్కడ 2 గ్రంథాలు ఉంటాయి కదా, చాలామంది దీని విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. స్టార్టింగ్లో నేను కూడా చదువుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. విద్యానాథుడు రాసిన గ్రంథం అంటే రెండో ప్రతాపరుద్రుని యొక్క విజయాల గురించి వివరిస్తూ ఇతను గ్రంథం రాస్తారు. విద్యానాథుడు రాసిన గ్రంథం చెప్పండి అమ్మా. విద్యానాథుడు రాసిన గ్రంథం ఎవరికైనా ఐడియా ఉందా? ఎస్, తోట రాజుగారు. వెరీ గుడ్ అండి.
ప్రతాపరుద్ర యశోభూషణం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ప్రతాపరుద్రీయం అంటారు. ఓకేనా, ప్రతాపరుద్రీయం లేదా ప్రతాపరుద్ర యశోభూషణం అనేది విద్యానాథుడు రాశారు. అలాగే ప్రతాపరుద్ర చరిత్ర ఒకటి ఉంటుంది, దాన్ని ఎవరు రాశారంటే ఏకామ్రనాథుడు. ఓకేనా, ఏకామ్రనాథుడు రాసింది అయితే ప్రతాపరుద్ర చరిత్ర. ఎందుకంటే రెండు కూడా ప్రతాప నేమ్తో వచ్చింది కదా, సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతాపరుద్ర చరిత్ర, దాన్ని ఏకామ్రనాథుడు. అంటే నేను ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుని అంటే చరిత్ర సృష్టించిందని అంటే ఫస్ట్ ఒకరే కదా చరిత్ర సృష్టిస్తారు, స్టార్ట్ చేస్తారు, దాన్నే ఏకామ్రనాథుడు ఓకేనా, ప్రతాపరుద్ర చరిత్ర. అలా కాకుండా ప్రతాపరుద్ర యశోభూషణం అయితే విద్యానాథుడు. విద్య అంటే చదువు కదమ్మా, చదువు అనేది మనిషికి ఒక భూషణం, అలంకారం లాంటిది అనమాట. అందుకని విద్యానాథుడు ప్రతాపరుద్రీయం లేదా ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రాస్తారు ఈ విద్యానాథుడు. పాల్కురికి స్వామినాథుడు వచ్చేసి వృషాధిప శతకం, అలాగే పండితారాధ్య చరిత్ర, నెక్స్ట్ బసవ పురాణం అనే గ్రంథాన్ని రాయడం జరుగుతుంది పాల్కురికి సోమనాయుడు. ఓకేనా, మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అంటే కాకతీయుల మత గురువు ఎవరున్నారని అంటే విశ్వేశ్వర శివదేశికుడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, కాకతీయుల కాలంలో నిర్మించిన ఏ ప్రసిద్ధ ఆలయం 1000 స్తంభాల గుడి అని పిలువబడుతుంది? చూడండి, కాకతీయుల కాలంలో నిర్మించిన ప్రసిద్ధ ఆలయం, దాని 1000 స్తంభాల గుడి ఉంది కదా, ప్రతాపరుద్రుడు హనుమకొండలో దీన్ని నిర్మిస్తాడు. అయితే దీనికి ఇంకొక పేరు ఏంటి అని అడిగారు, చెప్పండి అమ్మా. ఆప్షన్ 1 రామప్ప దేవాలయమా, ఆప్షన్ 2 త్రికూటేశ్వర దేవాలయమా, ఆప్షన్ సి భద్రకాళి దేవాలయమా, ఆప్షన్ డి పద్మాక్షి దేవాలయమా? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 9th వన్ బి. ఓకే అమ్మా, వెరీ గుడ్ అందరూ. త్రివేణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. 9th బి. రేవంత్ రెడ్డి 9th ఏ కాదు, రామప్ప దేవాలయాన్ని ఎవరు రాశారు? రామప్ప దేవాలయం ఎవరు కట్టించారు? గణపతి దేవుడి యొక్క శానాన్ని రేచర్ల రుద్రుడు కట్టిస్తారు. ఓకేనా, ఆ రామప్ప దేవాలయం యొక్క శిల్పి పేరు రామప్ప, అతని పేరు మీదుగానే ఈ రామప్ప దేవాలయం అనేది నిర్మించబడింది. ఓకేనా, ఒక శిల్పి పేరు రామప్ప, ఆ శిల్పి పేరు మీదుగానే ఈ దేవాలయం కట్టించబడింది. దీనికి నిర్మాత ఎవరు అంటే గణపతి దేవుని యొక్క శానాన్ని రేచర్ల రుద్రుడు. ఓకేనా, నెక్స్ట్ మరి ఈ 1000 స్తంభాల గుడిని రుద్రదేవుడు కట్టిస్తాడు హనుమకొండలో. దీనికి ఏంటమ్మా రుద్రేశ్వర ఆలయం లేదా త్రికూటేశ్వర ఆలయం అని అంటారు 1000 స్తంభాల గుడిని. ఓకేనా, నెక్స్ట్ భద్రకాళి ఆలయం అనేది కాకతీయ సామ్రాజ్యంలో ఒక గుడి అనమాట. అలాగే పద్మాక్షి దేవాలయం కూడా ఒక గుడే. దీని నుంచి పద్మాక్షి దేవాలయం అనేది ముందు జైన దేవాలయంగా ఉండేది, ఆ తర్వాత శైవ దేవాలయంగా మారిందంట పద్మాక్షి దేవాలయం. ఓకేనా, ఎస్. విష్ణువు, శివుడు, సూర్య భగవానుడు ఈ ముగ్గురు దేవుల్ని పూజించడం వల్ల దీన్ని త్రికూటాలయంగా పిలుస్తారు. రామప్ప దేవాలయం అనేది ఏకతల ఆలయం. ఓకేనా, త్రికూటేశ్వర ఆలయం అంటే ఇది ఏంటిది 1000 స్తంభాల గుడి, ఏకతల ఆలయం అనేది రామప్ప దేవాలయం. ఓకేనా, నెక్స్ట్ ఓకే తోట రాజుగారు ఓకే వెరీ గుడ్ అండి. ఇక్కడ మరి ఏ దేవుళ్ళు పూజిస్తారంటే శివుడు, విష్ణువు, అలాగే సూర్యుడు ముగ్గురిని కూడా ఒకేసారి పూజించడం జరుగుతుంది. రుద్రేశ్వరుడు అంటే శివుడు, వాసుదేవుడు అంటే విష్ణుమూర్తి, సూర్య భగవాన్ అంటే సూర్యుడు. ఓకే అండి, వెరీ గుడ్ త్రివేణి గారు. బ్లాక్ ప్యాంథర్ హాయ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. టెన్త్ వన్ చూడండి, రుద్రమదేవికి విద్యాభ్యాసం చేసిన ముఖ్యమంత్రి ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ గంగయ్య సాహ్ని, ఆప్షన్ బి అప్పయ్య మంత్రి, ఆప్షన్ సి మాలియాల హేమాద్రి రెడ్డి, ఆప్షన్ డి పులియప్ప. చెప్పండి, రుద్రమదేవికి విద్యాభ్యాసం చేసిన ముఖ్యమంత్రి ఎవరు అని అడిగారు. యాక్చువల్గా పద్మాక్షి టెంపుల్ని 2వ ప్రోలరాజు కట్టిస్తారమ్మా. ఓకేనా, ఆన్సర్ టిక్ చేయాలా? ఓకే. టెన్త్ వన్ సి కాదు, అందరూ 10th వన్ సి ఎందుకు పెడుతున్నారు? టెన్త్ వన్ ఆన్సర్ ఏ అమ్మ గంగయ్య సాహ్ని. ఓకేనా, గంగయ్య సాహ్ని గారు యాక్చువల్గా
ఇతనేమో అశ్వదళాధిపతిగా కూడా ఉంటారు. ఓకేనా, గణపతి దేవుని కాలంలో ఉంటారు. గంగయ్య సాహ్ని గారు. ఈ రుద్రమదేవికి విద్యాభ్యాసం చేసింది గంగయ్య సాహ్నియే. నెక్స్ట్ ఈ మాల్యాల హేమాద్రి రెడ్డి అనేది రుద్రమదేవి యొక్క ఒక సేనాని మాత్రమే. అప్పయ్య మంత్రి, మాల్యాల హేమాద్రి రెడ్డి వీళ్ళు అందరూ కూడా జస్ట్ సైనికులు. అప్పయ్య మంత్రి వచ్చేసి ఇతను గణపతి దేవుని కాలంలో ఉంటారు. అలాగే మాల్యాల హేమాద్రి అనేవారు రుద్రమదేవికి ఒక సైనికుడిగా మాత్రమే ఉంటారు. పులియప్ప అనేది ఏం లేదు, జస్ట్ ఒక నేమ్ మాత్రమే. గంగయ్య సాహ్ని అనేవారు, ఇతను చూడండి రుద్రమదేవికి విద్యాభ్యాసం చేసిన ముఖ్యమంత్రి. ఇతను గణపతి దేవుని కాలంలో ఉంటారు. గణపతి దేవుని కాలంలో ఏంటి, గజదళాధిపతిగా ఉంటారు గంగయ్య సాహ్ని గారు. ఓకేనా. హార్స్ రైడర్ అశ్వదళాధిపతి అయితే జాయబ్ సేనాని ఉంటారమ్మా. హార్స్ రైడరా ఓకే, ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఎండోమెంట్ కోర్సు గురించి మీకు ఇక్కడ అన్నీ ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఏపీ ఎండోమెంట్ కోర్సుకు సంబంధించి మీరు అన్నీ చదివిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా పేపర్ 1లో 40,000 బిట్స్, అలాగే పేపర్ 2లో కూడా 40,000 బిట్స్ అనేవి మీకోసం రెడీగా ఉన్నాయి. సో వెంటనే మీరు పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన కోర్స్ని పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి టెస్ట్ సిరీస్ ఉంది కదా, టెస్ట్ సిరీస్ కూడా మీకు పేపర్ 2కి పేపర్ 1కి సంబంధించి మీకు ఏది కావాలంటే అది కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి, మన యాప్ని పర్చేజ్ చేసుకోండి. అలాగే మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చినట్లయితే, చెప్పాను కదా కంటెంట్ అనేది పూర్తిగా ఈ బిట్స్లో ఇవ్వలేము, బిట్కి సంబంధించి ఇవ్వగలము. అంటే పూర్తిగా ఇవ్వడానికి కూడా నాకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రకారం నేను వెళ్ళిపోవాలి. సో నేను కొంత గైడ్లైన్స్ మాత్రం, అంటే మీకు కొంత మ్యాటర్ మాత్రమే అందించగలను, నాకు వీడియోని అందించగలను. మీరు ఏంటంటే మన యాప్ని పర్చేజ్ చేసుకొని అక్కడ ఇంకా కంటెంట్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. ఓకేనా. నా వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోని ఫస్ట్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. ప్లీజ్ లైక్ మై వీడియో. మూవీస్ గురించి నేను ఆ మూవీ చూడలేదండి, నాకు తెలీదు. యాక్చువల్గా శివదేవయ్య కూడా వాళ్ళ కాలంలో ఉంటారు. చెప్పాను కదా, శివదేవయ్య పురుషార్థసారం అనే గ్రంథాన్ని రాస్తారు. అతను రాసిన గ్రంథం ప్రకారం ఏం చెప్తారు, 72 మంది ప్రతాపరుద్రుని కాలంలో నియోగులు ఉంటారని చెప్పారు కదమ్మా. అలాగా మూవీలో చూపిస్తారని అంటే నేను మూవీ చూడలేదు, నాకు తెలీదు. ఓకేనా. నెక్స్ట్ 11th చూడమ్మా. కాకతీయుల చిహ్నమైన వరాహము దేనిని సూచిస్తుంది? 11th వన్ చూడమ్మా. ఆప్షన్స్ శక్తి మరియు ధైర్యము, అలాగే ఆప్షన్ బి విష్ణువు యొక్క అవతారము, రక్షకత్వము, అలాగే ఆప్షన్ సి భూమి మరియు సంపద, ఆప్షన్ డి సూర్యుడు మరియు అగ్ని. కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా 11th? ఓకే, రాజనీతి యుద్ధ విద్యలు నేర్పిస్తారు. ఓకే అమ్మా. బి అనేది 11th వన్. ఇక్కడ ఏమడిగారని అంటే వరాహం చిహ్నం అనేది దేన్ని సూచిస్తుందని అడిగారు. చూడండి, యాక్చువల్గా మనకి కాకతీయుల కాలంలో ఉండే బంగారు నాణెం ఏంటి, అతిపెద్ద నాణెము మరియు బంగారు నాణెం అనేది గద్యానం కదా. ఆ గద్యానం పైన ఒక సైడ్ అనేది ఈ వరాహం అనే చిహ్నం బొమ్మ ఉంటుంది. ఓకేనా. మరి ఆ వరాహం అనేది దేనిని సూచిస్తుంది అని అడిగారు. అంటే విష్ణువు యొక్క అవతారము, రక్షకత్వం నుంచి సూచిస్తుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మరి వాళ్ళు శైవులు అయితే మరి అక్కడ చూడండి త్రికూటేశ్వర ఆలయంలో 1000 స్తంభాల గుడి ఉంది కదా, శైవులు అనేటప్పుడు మరి విష్ణువుని సూర్యుని కూడా ఎందుకు పూజించారు? ఓకేనా. గుడ్ మార్నింగ్ అండి.
యాక్చువల్గా వీళ్ళు కళ్యాణి చాళుక్యులకును రాష్ట్రకూట్లకి సామంతులుగా ఉంటారు. ఓకేనా. ఈ రాష్ట్రకూట్ల యొక్క చిహ్నం వాళ్ళ యొక్క చిహ్నం ఏంటంటే అంటే వరాహం ఉంటుంది, అదే గరుడ ఉంటుంది. ఈ కళ్యాణి చాళుక్యుల యొక్క చిహ్నం ఏంటంటే అంటే వరాహము ఉంటుంది. ఓకేనా. వీళ్ళ యొక్క కాకతీయుల యొక్క బంగారు నాణ్యం అనేది గద్యానం, అలాగే అతిపెద్ద నాణ్యం కూడా గద్యానమే. ఈ గద్యానం పైన ఒక సైడ్ ఏంటంటే వరాహ చిహ్నం ఉంటుంది. వీళ్ళ యొక్క చిహ్నం కూడా అధికార చిహ్నం కూడా వరాహమే. ఓకేనా. ఆ వరాహం అనేది దేనిని సూచిస్తుంది అని అడిగారు, దేనికి సంబంధించింది అని అడిగారు. అంటే ఆ వరాహం అనే శక్తి మరియు ధైర్యమా, లేదంటే విష్ణువు యొక్క అవతారం మరియు రక్షకత్వమా, లేదంటే భూమి మరియు సంపదన, సూర్యుడు మరియు అగ్నిని అని అడిగారు. ఓకేనా. 11th వన్ వచ్చేసి విష్ణువు యొక్క అవతారం అమ్మ వరాహము. చూడండి 11th వన్ కరెక్ట్ ఆన్సర్ బి అమ్మ. విష్ణువు యొక్క అవతారము రక్షకత్వం గురించి ఆ వరాహ చిహ్నం అనేది తెలియజేస్తుంది. ఓకేనా. కాకతీయుల చిహ్నం అంటే వాళ్ళ నాణ్యం పైన ఉండే చిహ్నము అధికార చిహ్నము వరాహము. ఓకేనా. రాష్ట్రకూట్లకైతే గరుడ చిహ్నం ఉండేది, కళ్యాణ చాళుక్యులకైతే ఏంటి వరాహం అనే ఉండేది వీళ్ళ అధికార చిహ్నము. వీళ్ళు ఆ కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి వీళ్ళు ఈ చిహ్నాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. గణపతి దేవుని పాలనలో ప్రధాన వాడరేవుగా పనిచేసిన కోస్తా ప్రాంతం ఏది? చూడమ్మా 12th వన్ గణపతి దేవుని కాలంలో, అదే గణపతి దేవుని పాలనలో ప్రధాన ఓడరేవుగా, చూడండి ప్రధాన ఓడరేవుగా పనిచేసిన కోస్తా ప్రాంతం ఏది అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ కృష్ణపట్నం, ఆప్షన్ బి మచిలీపట్నం, ఆప్షన్ సి మోటుపల్లి, ఆప్షన్ డి విశాఖపట్నం. కరెక్ట్ ఆన్సర్ చెప్పన్నాను. ఎస్ 12 విక్టరీ సిద్ధి వారు బి దేనికి పెట్టారు, మీరు నెంబర్ పెట్టలేదు, నేను దేనికి అనుకోవాలి. ఓహో 11th వన్. ఓకే. ఎస్ మోటుపల్లి అమ్మ. గణపతి దేవుని కాలంలో ప్రధాన వాడరేవు అనేది దేనిగా ఉండేది? మోటుపల్లిగా ఉండేది. ఈ మోటుపల్లి నుంచే విదేశీ వర్తక వాణిజ్యాలు అనేవి కూడా జరిగాయి అనమాట. అయితే ఈ మోటుపల్లి అభయ శాసనం అనేది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉంది. అయితే ఈ మోటుపల్లి అభయ శాసనం అనేది మోటుపల్లిని ఏ పేరుతో పేర్కొనడం జరిగింది? చూడండి మోటుపల్లి అభయ శాసనంలో మోటుపల్లిని ఏ పేరుతో పిలిచారు? ఓకేనా. నా క్వశ్చన్ అర్థమైందా? మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించింది ఎవరు? గణపతి దేవుడు వేయించారు. దేనికోసం వేశారు? ఈ విదేశీ వర్తక వాణిజ్యాల గురించి వివరాల గురించి వేశారు కదమ్మా. ఆ మోటుపల్లిని ప్రధాన వాడరేవుగా ఉంది. అయితే ఆ మోటుపల్లిని మోటుపల్లి అభయ శాసనం అనేది ఏ పేరుతో పేర్కొంది? మోటుపల్లి అని లేదు ఆ శాసనంలో, వేరే నేమ్ ఉండేది. ఏంటది? ఎస్ పవర్ ఆఫ్ లాగర్. వెరీ గుడ్ అండి. దేశీయ కొండ పట్టణం. ఓకేనా. దేశీయ కొండాపురం కాదు, దేశీయ కొండ పట్టణం. దేశీయ కొండాపురం కాదు. ఇప్పుడు మనకి పాండిచ్చేరి ఉందా, ప్రజెంట్ అయితే దాన్ని పుదుచ్చేరిగా పిలుస్తున్నారా? ఆ పాండిచ్చేరికి పూర్వం ఏంటంటే వాలి కొండాపురం. ఇది దేశీయ కొండ పట్టణం. ఓకేనా. దేశీయ కొండ పట్టణంగా పేర్కొన్నారు. అంటే మోటుపల్లి అభయ శాసనంలో మోటుపల్లిని ఏ పేరుతో పేర్కొన్నారని అంటే దేశీయ కొండ పట్టణంగా పేర్కొన్నారు. ఓకేనా. ఇక్కడ మనకి వర్తక వాణిజ్యాలు దేశాలను చైనా, అరేబియా, శ్రీలంక ఈ దేశాలతో కాకతీయులు అనేవారు వర్తక వాణిజ్యాలు చేసేవారంట. ఓకేనా. నెక్స్ట్ అంటే ఈ 12th వన్ ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ సి మోటుపల్లి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇక్కడ కృష్ణపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం అన్నీ కూడా తర్వాత డెవలప్ అయిన చిన్న చిన్న వాడరేవులు. ఓకేనా. ఈ విశాఖపట్నం ఉంది కదమ్మా, అది పెద్ద వాడరేవే, మేజర్ పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. ఈ మచిలీపట్నం, కృష్ణపట్నం చిన్న వాడరేవులు, మేజర్ కాదు, చిన్నదనమాట. ప్రధానమైనది అయితే విశాఖపట్నం వాడరేవు. ఈ విశాఖపట్నాన్ని ఎవరు? కులోత్తుంగ చోళుడు నిర్మిస్తారు. ఆ తర్వాత అంటే సహజ వాడరేవే, ఆ తర్వాత దాన్ని కులోత్తుంగ చోళుడేమో ఆ వాడరేవుని డెవలప్ చేస్తారు. ఈ కులోత్తుంగ చోళుడే విశాఖపట్నం అనే నగరాన్ని కూడా నిర్మిస్తారు. ముందు దానికి ఏం పేరు ఉండేది? కులోత్తుంగ చోళపురం ఉండేది. ఆ తర్వాత దీన్ని విశాఖపట్నంగా మార్చారు. ఓకేనా. 13th క్వశ్చన్ చూద్దాం. 13th వన్ ప్రతాపరుద్రుని రాజధాని రక్షణ బాధ్యత వహించిన పద్మనాయక రాజు ఎవరని అడిగారు. చూడమ్మా
పద్మనాయక రాజు ఎవరు అని అడిగారు. చూడండి, ప్రతాపరుద్రుని అంటే ప్రతాపరుద్రుని అంటే ఇక్కడ ఏంటి, రెండవ ప్రతాపరుద్రుడే అనుకోవాలి. ఓకేనా? అలా కాకుండా ప్రతాపరుద్రుడు 1 అని నేమ్ మెన్షన్ చేయకపోతే రుద్రదేవుడు అనుకోవాలి. ఇక్కడ ప్రతాపరుద్రుడు అనగానే రెండవ ప్రతాపరుద్రుడే. ఓకేనా? ఆ రెండవ ప్రతాపరుద్రుని యొక్క రాజధాని రక్షణ బాధ్యత వహించిన పద్మనాయక రాజు ఎవరు అని అడిగారు. ఓకేనా? ఆన్సర్ చెప్పండి అమ్మా. కులోత్తంగు చోళపురం, విశాఖపట్నంకి. మోటుపల్లి అభిశాసనానికి ఏంటమ్మా, సిద్ధయ్య దేవుడిని గణపతి దేవుడు నియమిస్తారు. థర్టీన్త్ వన్ ఆన్సర్ చెప్పండి. 13th వన్ బి కాదు. ప్రతాపరుద్రుని రాజధాని రక్షణ బాధ్యత వహించిన పద్మనాయక రాజు అడిగారమ్మా. థర్టీన్త్ బి పెడుతున్నారు. 13th బి కాదమ్మా. వీళ్ళేంటి, కాకతీయ రాజ్యం అంతమైపోయిన తరువాత వీళ్ళందరూ ముస్లింల అంటే ముస్లింలు పొరాలే నాయకుడించి ముస్లిం వాళ్ళేమో తమ ఆధిపత్యాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయకుండా వీళ్ళేమో ఘర్షణ చేసి ఆంధ్ర ప్రాంతాన్ని కాపాడుకుంటారు. ఓకేనా? అంటే కాకతీయుల తర్వాత వస్తారు ముస్లిం పొరాలే నాయకుడు గారు. ఓకేనా? అన్నపోత నాయకుడు వీళ్ళందరూ కూడా ముస్లిం తర్వాత కాకతీయుల తర్వాత వస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ, రేచర్ల ప్రసాదిత్యుడు. నిజానికి రేచర్ల ప్రసాదిత్యుడు ఉన్నారు కదమ్మా, రుద్రమదేవి కాలంలో సేనానిగా ఉంటారు. సేనానిగా ఉంటూ రుద్రమదేవికి సవతి సోదరులు ఉంటారు కదా, హరిహరను మురారి దేవుళ్ళు ఉంటారు. ఈ హరిహర మురారి దేవుళ్ళు ఈ రుద్రమదేవిని వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించినప్పుడు వాళ్ళని అణిచివేసింది ఎవరని అంటే ఈ రేచర్ల ప్రసాదిత్యుడే. అతని తరువాత మరి రెండవ ప్రతాపరుద్రునికి ఎవరు రాజధాని రక్షణ వహిస్తారని అంటే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, రేచర్ల ప్రసాదిత్య నాయకుడు. ఓకేనా? ఆప్షన్ ఏ కరెక్ట్ అమ్మ దీనికి. ప్రతాపరుద్రుని రాజధాని రక్షణ బాధ్యత వహించిన పద్మనాయక రాజు ఎవరని అంటే రేచర్ల ప్రసాదిత్యుడు. యాక్చువల్గా ఇతను రుద్రమదేవి కాలం నుంచి సేనానిగా ఉంటారు. ఓకేనా? పర్లేదు, ఏం పర్లేదు. మనకు నచ్చింది అనుకుంటాం. నాకు నచ్చింది అనుకోవడం తప్పేముంది, ఎవరేమంటారు? డోంట్ ఫీల్ త్రివేణి గారు. 14 చూడండి ఒకసారి. కాకతీయ యుగంలో రాజగురువుగా పనిచేసి త్రికూటాలయాలను నిర్మించిన శైవ మఠాధిపతి ఎవరని అడిగారు. ఓకేనా? పాల్కూరికి సోమనాథుడు, ఈశ్వర శివదేశికుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, దేవి భద్రయ్య. 14th వన్ ఆన్సర్ చెప్పండి అమ్మా. త్రివేణి గారు ఎంత ఫాస్ట్ ఉన్నారు మీరు. కాకతీయ యుగంలో రాజగురువుగా పనిచేసి త్రికూటాలయాలను నిర్మించిన శైవ మఠాధిపతి ఎవరు అని అడిగారు. చూడండి, శైవ మఠానికి సంబంధించి గోళకీ మఠాలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఆన్సర్ చెప్పినాక చెప్తాను. రుద్రమదేవి గారు తనకించి మందడ అనే గ్రామాన్ని ఇస్తుంది కదా, ఆ మందడ అనే గ్రామంలో ఈ శైవ గోళకీ మఠాలను ఏర్పాటు చేస్తారు. ఓకేనా? ఒక్కొక్క ప్లేస్లో ఏర్పాటు చేస్తారు. ఈ మందడం గ్రామాన్ని కూడా తర్వాత ఈ గోళకీ మఠంగా మార్చేస్తారు. 14th ఎస్, వెరీ గుడ్ అండి. కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఈశ్వర శివదేశికుడు. ఇతను కాకతీయ యుగంలో రాజగురువుగా చూడండి. ఇందాక విశ్వేశ్వర శివదేశికుడు అన్నాం కదా, ఇతను ఒకరే. ఈశ్వర శివదేశికుడు, విశ్వేశ్వర శివదేశికుడు. ఓకేనా? ఇతను ఏం చేస్తారంటే అతను రాజగురువుగా ఉండేవారు. రాజగురువుగా ఉండి త్రికూటాలకు సంబంధించి అంటే ఈ రుద్రమదేవికును అలాగే గణపతి దేవుడికి శైవ మతాన్ని ఇచ్చింది ఎవరు అని అంటే ఈ ఈశ్వర శివదేశికుడే. ఓకేనా? 14th బి కరెక్ట్ ఆన్సర్. అలాగే పాల్కూరికి స్వామినాథ్ చెప్పాం కదమ్మా, బసవ పురాణము, వృషాధిప శతకము, పండితారాధ్య చరిత్ర అనే గ్రంథాలన్నీ రాయడం జరిగింది. మల్లికార్జున పండితులు అనేవారు ఏంటంటే చాళుక్యుల కాలంలో ఉండేవారు. అతని నుంచి అక్కడ రాజు యొక్క ఆగడాలు మితిమీరిపోతే ఆ తట్టుకోలేక ఇతనేమో కాకతీయ సామ్రాజ్యానికి వచ్చేస్తారు. మల్లికార్జున పండితారాధ్యుడు అనమాట. ఇతని నుంచి శివతత్వసారం అనే గ్రంథాన్ని రాస్తారు. ఓకేనా? శివతత్వసారం అనే గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. దేవి భద్రయ్య నార్మల్ నేమ్. ఇతని గురించి ఏం లేదు, అంత ఇంపార్టెన్స్ లేదు. ఓకేనా? అంటే 14th ఆన్సర్ ఏంటి? ఈశ్వర శివదేశికుడు. 14th వన్ బి కరెక్ట్ ఆన్సర్ అమ్మా.
ఈశ్వర శివదేశికుడు. రాజగురువు ఎవరని అంటే ఈశ్వర శివదేశికుడు. నెక్స్ట్, కాకతీయ రాజ్యంలోని మారుమూల ప్రాంతాల భూమి శిస్తుని నియంత్రించే పాలక మండలి పేరేంటి అని అడిగారు. మారుమూల ప్రాంతాల భూమి శిస్తు నియంత్రించే పాలక మండలి పేరు ఏంటి అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 మహాప్రధాన, ఆప్షన్ 2 అమాత్య, ఆప్షన్ సి స్థలాధికారి, ఆప్షన్ డి నియోగ. 15th ఆన్సర్ చేయండి అమ్మా. రచన గారు, తోట రాజు గారు, వెరీ గుడ్ అండి. స్వచి 14th బి. ఓకే అమ్మా. రఘు గారు 14th బి కరెక్ట్ ఆన్సర్ అండి. జయశ్రీ 14th బి. ఎక్స్ప్లెనేషన్ సూపర్, థ్యాంక్ యూ అండి. బ్లాక్ పాంథర్ డి దేనికి? 15th డి కాదు, మారుమూల ప్రాంతాలను అన్నాం కదా. మారుమూల ప్రాంతాలు ఏంటి చూడండి. కాకతీయులు రాజ్యాన్ని ఎన్ని భాగాలుగా విభజించుకున్నారు? మొత్తం 4 భాగాలుగా విభజించుకున్నారు. రాజ్యం నుంచి నాడులు, నాడుల నుంచి స్థలాలు, స్థలాల నుంచి గ్రామాలు. ఓకేనా. ఈ రాజ్యానికి ఎవరు అధికారిగా ఉంటారంటే రాజు అధికారిగా ఉంటారు. అలాగే రాజు తర్వాత నాడులకు అధికారిగా ఎవరు ఉంటారని అంటే నియోగ అంటారు. ఓకేనా. స్థలానికి అధికారిగా ఎవరు ఉంటారంటే పారుపత్యం లేదా స్థలాధికారి అని అంటారు. అలాగే గ్రామాలకు అధికారిగా ఎవరు ఉంటారంటే ఆయగాండ్రు అని అంటారు. అలాగే కొన్ని గ్రామాల కలిగిన స్థలాలుగా చెప్తారు. ఇక్కడ చూడండి, గ్రామాలకి అధికారి ఆయగాండ్రు లేదు కాబట్టి దాని తర్వాత మరి మారుమూల ప్రాంతమే కొన్ని గ్రామాల కలిగే కదా స్థలానికి అధికారి పారుపత్యం లేదా స్థలాధికారి ఉంటారు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 15th సి అమ్మ. ఓకేనా. 15th సి. చూడండి, స్థలాధికారి. కాకతీయులు సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించుకున్నారు ఒకసారి చూడండి. రాజ్యాన్ని మళ్ళీ ఎలా విభజించారు? నాడులుగా విభజించారు. నాడుల్ని మళ్ళీ ఎలా విభజించారు? స్థలాలుగా విభజించారు. అలాగే మళ్ళీ స్థలాలను ఎలా విభజించారు? గ్రామాలుగా. ఓకేనా. అన్నిటికంటే కింద నుండే పరిపాలన అంశం ఏదైనా అంటే గ్రామం. ఎన్ని గ్రామాలు కలిపితే స్థలం అవుతుందమ్మా? 20 గ్రామాలు కలిపితే ఒక స్థలం అవుతుంది. ఓకేనా. 20 గ్రామాలు. అలాంటి ఈ రాజ్యానికి అధికారిగా ఎవరు ఉంటారని అంటే రాజే ఉంటారు. సర్వాధికారి రాజే ఉంటాడు. అలాగే నాడులకైతే నియోగ అంటారు. మరి ఈ నియోగులు 72 మంది ఎవరి ఆస్థానంలో ఉన్నారని చెప్పాము. 2వ ప్రతాపరుద్రుని కాలంలో 72 మంది నియోగులు ఉండేవారని చెప్పి ఎవరు చెప్పారు? శివదేవయ్య చెప్పారు. అతను రాసిన గ్రంథం ఏంటి? పురుషార్థసారం. ఓకేనా. అలాగే ఈ స్థలాలకి అధికారిగా ఎవరు ఉంటారమ్మా? పారుపత్యం లేదా స్థలాధికారి అంటారు. ఓకేనా. పారుపత్యం లేదా స్థలాధికారి. నెక్స్ట్, గ్రామాలకి ఎవరు ఉంటారు? ఆయగాండ్రు అంటారు. ఇక్కడ మనకి మారుమూల ప్రాంతం అంటే మరి గ్రామాలే కదా. ఇక్కడ గ్రామాలకు సంబంధించి ఆయగాండ్రు లేదు కాబట్టి చూడండి స్థలాధికారి ఉంది. అంటే కరెక్ట్ ఆప్షన్ ఏంటి? స్థలాధికారి అవుతుంది. ఇక్కడ మహాప్రధాని ఉన్నారమ్మా. మహాప్రధాని అంటే ఏంటంటే కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మహాప్రధానిగా పిలుస్తారు. అలాగే అమాత్య అంటే మంత్రి అనమాట. నార్మల్గా మంత్రిని, సాధారణ మంత్రిని అమాత్య అని పిలవడం జరుగుతుంది. అలాగే నియోగ అనేది దేనికమ్మా? నాడులకు అధిపతిగా ఉంటారు. అంటే స్థలం కంటే ఎక్కువే కదా, మారుమూల ప్రాంతం ఏం కాదు. కొన్ని స్థలాల కలిగైతే నియోగ. కాబట్టి మారుమూల ప్రాంతం అనగానే ఏంటి? స్థలాలకు అధిపతి పారుపత్యం లేదా స్థలాధికారి అంటారు. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? 15th వన్ వచ్చేసి సి స్థలాధికారి. 15th స్థలాధికారి అమ్మ. అర్థమెటిక్ వేరే సార్ వచ్చి చెప్పుతారమ్మా. ఎస్, ఆయమనగా పొలం. బ్లాక్ ప్యాంథర్ కన్ఫ్యూజ్డా దేనికి? ఇరవై 24 గ్రామాలు కాదు, 20 గ్రామాలే. 20 గ్రామాల కలయికని స్థలంగా పిలుస్తారు. 15th సి కరెక్ట్ ఆన్సర్. మహాప్రధాన్ అంటే కాకతీయ సామ్రాజ్యంలో ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి ఎవరు ఉంటారో వాళ్ళని మహాప్రధానిగా పిలుస్తారు. అమాత్య అంటే మంత్రులు ఉంటారు కదా వాళ్ళు. అలాగే స్థలాలకు అధిపతి పారుపత్యంలో స్థలాధికారి అని అంటారు. నెక్స్ట్ నియోగ అంటే నాడులకు సంబంధించిన అధికారం అనమాట. ఇవ్వండి, మరి నాడులు స్థలాల కంటే ఎక్కువే కదమ్మా. కాబట్టి తక్కువ, అన్నిటికంటే తక్కువ పరిపాలన అంశం ఏదైనా అంటే గ్రామం. ఇక గ్రామం సంబంధించి ఆయగాండ్రు లేదు కాబట్టి స్థలాధికారి ఉంది. 15th సి ఆన్సర్. ఓకేనా. 15th సి. 16th చూద్దాం.
రుద్రమదేవి మరణం గురించి వివరిస్తున్న శాసనం ఏది? చూడండి, రుద్రమదేవి చనిపోయినట్లు ఒక శాసనం వేయబడింది. మరి ఆమె యొక్క మరణం గురించి వివరిస్తున్న శాసనం ఏది అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 మాగల్లు శాసనం, ఆప్షన్ బి చందుపట్ల శాసనం, ఆప్షన్ సి బయ్యారం శాసనం, ఆప్షన్ డి పానగల్లు శాసనం. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి నాన్న. గుడ్ మార్నింగ్ అండి. 16th. ఓకే. త్రివేణి గారు, తోటరాజు గారు, ప్రసన్న గారు, సూపర్ అండి మీరు అందరూ. బుజ్జి గారు, బీ ఫర్ బుజ్జి గారు, మొన్న కూడా వచ్చారు కదా మీరు. ఓకే, అందరూ కరెక్ట్ అమ్మ. చందుపట్ల శాసనం. ఓకేనా? ఈ చందుపట్ల శాసనం అనేది మరి ఎవరు వేయించారు? దానికి ఆన్సర్ చేయండి. చందుపట్ల శాసనాన్ని ఎవరు వేయించారు మరి? ఎస్, 1289లో చందుపట్ల శాసనాన్ని వేశారు. 1289లో నేను చనిపోతుంది. అయితే మరి ఆ శాసనాన్ని ఎవరు వేశారు? ఆమె యొక్క సేనాని ఉంటారు కదా, అర్థమెటిక్ క్లాస్ టైమింగ్స్ అనేవి కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంటుంది కదమ్మా, ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు అడగండి. యాక్చువల్గా అర్థమెటిక్ క్లాస్ నెంబర్ అనేది, అదే క్లాస్ టైమింగ్స్ అనేవి నాకు తెలీదు. ఎస్, బుజ్జి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు సూపర్ అసలు. తోటరాజు గారు వెరీ గుడ్ అండి. పువ్వుల మువ్వడి ఆమె యొక్క సేనాని నుంచి పువ్వుల మువ్వడి గారు వేస్తారు. మరి అయితే ఈ చందుపట్ల శాసనం అనేది రుద్రమదేవి మరణం గురించి చెప్తుంది. ఈ రుద్రమదేవి మరణం ఏంటంటే, కాయస్థ వంశం చెందిన అంబదేవుడు ఉంటారు కదమ్మా, అంబదేవుడేమో తన పైన దండయాత్ర చేసేటప్పుడు రుద్రమదేవి స్వయంగా తన సేనాలతో వెళ్ళి యుద్ధం చేస్తుంది. చేసేటప్పుడు ఏంటంటే ఆమె ఓడిపోయి చనిపోతుంది. ఎక్కడ? నెల్లూరులోని త్రిపురాంతకం అనే ప్లేస్లో చనిపోతుంది. అయితే ఇక్కడ చనిపోయిన తర్వాత చందుపట్ల శాసనాన్ని ఆమె యొక్క సేనాని అయిన పువ్వుల మువ్వడి అనేది పువ్వుల అనే సేనాని వేయడం జరుగుతుంది. అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 16th బిఎం చందుపట్ల శాసనం. ఈ చందుపట్ల శాసనాన్ని పువ్వుల మువ్వడి వేస్తారు. ఈ పువ్వుల మువ్వడి ఎవరు అంటే రుద్రమదేవి యొక్క సేనాని పువ్వుల మువ్వడి. అలాగే ఇక్కడ మాగల్లు శాసనం ఉంది కదా, ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాము. మాగల్లు శాసనాన్ని దానర్నవుడు వేయిస్తారు. ఈ మాగల్లు శాసనం ప్రకారము కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరు అంటే కాకతీయ గుండన. అలాగే బయ్యారం చెరువు శాసనాన్ని ఎవరు వేశారని చెప్పాము? మైలాంబ. ఈమె నుంచి ఈ కాకతీయుల యొక్క మూల పురుషుడేమో వెన్న భూపతి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే పానగల్లు శాసనం అనేది ఈ శైవ మతానికి సంబంధించిన శాసనం. అంటే ఇక్కడ శైవ మతానికి సంబంధించిన మఠాలు ఏర్పాటు చేశారని చెప్పేసి ఈ పానగల్లు శాసనం చెప్పడం జరుగుతుంది. 16th వచ్చేసి రుద్రమదేవి మరణం గురించి వివరిస్తున్న శాసనం ఏంటి? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, చందుపట్ల శాసనం. నెక్స్ట్ 17th చూడండి. రుద్రదేవుడు పాలించిన ప్రసిద్ధ ప్రాంతం హనుమకొండలోని ఏ ఆలయం ఉంది? చూడండి, రుద్రదేవుడు ప్రతాపరుద్రుడు 1. రుద్రదేవుడు అనగానే ప్రతాపరుద్రుడు 1. అతను పాలించిన ప్రసిద్ధ ప్రాంతం మనం ఏం చెప్పుకున్నాము? అంతకు వరకు కూడా హనుమకొండను పరిపాలించారని చెప్పాం. హనుమకొండను పరిపాలించిన తర్వాత రుద్రదేవుడు వచ్చి ఏం చేశాడు? ఓరుగల్లు అనే పట్టణాన్ని నిర్మించాడు. అతను పూర్తిగా నిర్మించలేదు, పాక్షికంగానే కడతారు. అంటే ఆ నిర్మాణం పూర్తి కాలేదు. అయితే ఆ అంతవరకు హనుమకొండలోని ఇతను నిర్మించిన ఆలయం పేరు ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ రామప్ప దేవాలయం, ఆప్షన్ బి త్రికూటేశ్వర ఆలయం, ఆప్షన్ సి వేయి స్తంభాల గుడి, ఆప్షన్ డి భద్రకాళి దేవాలయం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అమ్మా. అందరూ చాలా కరెక్ట్గా చెప్తున్నారు. దేనికి? రుద్రేశ్వర స్వామి దేవాలయం కూడా పిలువబడుతుంది. వేయి స్తంభాలు కూడా హనుమకొండలో ఉంది. 17th రామప్ప దేవాలయం రేచర్ల రుద్రుడు కట్టిస్తారమ్మా, గణపతి దేవుడి యొక్క సేనాని. రామప్ప శిల్పి పేరు మీదుగా ఈ దేవాలయం నిర్మించబడింది. ఓకేనా?
17th సి కరెక్ట్ ఆన్సర్. 1000 స్తంభాల గుడి. ఓకేనా, ఈ 1000 స్తంభాల గుడిని రుద్రదేవుడు నిర్మించడం జరుగుతుంది. దీనికే త్రికూటేశ్వర ఆలయం, రుద్రేశ్వర ఆలయం అని కూడా పేరుంది. ఓకేనా, రామప్ప దేవాలయం గణపతి దేవుని యొక్క సేన రేచర్లో రుద్రుడు ఉంటారు కదా, అతను నిర్మాత అయితే దానికి శిల్పి ఎవరని అంటే రామప్ప. ఆ శిల్పి పేరు మీదుగానే రామప్ప దేవాలయం అనేది నిర్మించబడుతుంది. ఈ రామప్ప దేవాలయం ఎక్కడుందంటే వరంగల్లోని పాలంపేట జిల్లాలో ఉంది. ఓకేనా, వరంగల్లోని ప్రజెంట్ తెలంగాణలోని వరంగల్లో పాలంపేట జిల్లాలో ఉంది ఈ రామప్ప దేవాలయం. నెక్స్ట్ త్రికూటేశ్వర ఆలయం 1000 స్తంభాల గుడిగా పిలుస్తారు. భద్రకాళి దేవాలయం అనేది జస్ట్ ఒక టెంపుల్ అక్కడ అంతే. ఎస్, ఇది శివుడికి అంకితం చేయబడింది రామప్ప దేవాలయం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18th, ఆంధ్ర కవితా పితామహుడు అని ప్రతాపరుద్రునిచే గౌరవించబడిన కవి ఎవరని అడిగారు. చూడమ్మా, ఇక్కడ ఏంటి ఆంధ్ర కవితా పితామహుడు. చూడండి, కాకతీయ సామ్రాజ్యంలో ఆంధ్ర కవితా పితామహుడు, విజయనగర సామ్రాజ్యంలో ఆంధ్ర కవితా పితామహుడు అయితే అల్లసాని పెద్దలని పిలుస్తారు. మరి ఇక్కడ కాకతీయ సామ్రాజ్యంలో ఆంధ్ర కవితా పితామహుడుగా ప్రతాపరుద్రునిచే గౌరవించబడిన కవి ఎవరని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 అదే ఏ తిక్కన, ఆప్షన్ బి ఎర్రన, ఆప్షన్ సి విద్యానాథుడు, ఆప్షన్ డి పాల్కురికి సోమనాథుడు. 18th త్రివేణి గారు సి కాదు. సోమనాథుడు కాదు, సి కాదు, డి కాదు, ఇంకా 2 ఉన్నాయి, చెప్పండి. ఎస్, రామప్ప దేవాలయం యునెస్కో అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్లో పేరు పొందిందమ్మా. ఇది 39వ కట్టడం. ఓకేనా, బుజ్జిగారు నేను డి కాదన్నాను ఒకసారి, మళ్ళీ డి పెట్టారు. డి కాదు, డి కాదు. ఎస్, బ్లాక్ ప్యాంథర్ గారు ఏ పెట్టారా 18th క్వశ్చన్కేనా? తోట రాజుగారు కరెక్ట్ అండి. 18th ఏ. యాక్చువల్గా నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళు ఏంటమ్మా ముగ్గురు కూడా కవిత్రయంగా పేరు పొందారు. ఈ నన్నయ్య నుంచి ఆంధ్ర మహాభారతాన్ని ఒక పర్వం రాస్తారు, అలాగే ఎర్రన 2.5 పర్వాలు రాస్తారు. తిక్కన వచ్చేసి విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తము 15 పర్వాలు రాస్తారు మహాభారతంలో. మహాభారతాన్ని మొత్తం ఎన్ని పర్వాలు ఉంటాయి? 18 పర్వాలు ఉంటాయి. ఆ 18 పర్వాలు 15ని తిక్కన రాస్తారు. ఇతని యొక్క మొట్టమొదటి రచన అయితే నిర్వచనోత్తర రామాయణం. ఓకేనా, నిర్వచనోత్తర రామాయణం. దీంతో పాటు ఇతని నుంచి కృష్ణ శతకాన్ని కూడా రచించడం జరుగుతుందమ్మా. చూడండి, కృష్ణ చరిత్ర ఒకటి ఉంటుంది, అది వేరే. కృష్ణ శతకాన్ని కూడా రచించడం జరుగుతుంది తిక్కన. ఈ తిక్కననే ఆంధ్ర కవితా పితామహుడిగా పేర్కొన్నారు ఈ ప్రతాప రుద్రుడు అనమాట. ఓకేనా, ఎస్, వెరీ గుడ్. ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు ప్రతాపరుద్రుడు తిక్కనకి ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ చూడండి, నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఇతనికే సోమయాజి, ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ అనే బిరుదులు కూడా ఉంటాయన్నమాట. నన్నయ్య 11వ శతాబ్దంలోని వాడు, తిక్కన 13వ శతాబ్దంలోని వాడు, ఎర్రన 14వ శతాబ్దంలోని వాడు. ఓకేనా, ఇక్కడ తిక్కన మొట్టమొదటి రచన ఏం చెప్పామమ్మా? నిర్వచనోత్తర రామాయణం. అలాగే ఇంకొకటి కృష్ణ శతకం. ఈ రెండింటిని రాస్తారు. అలాగే మహాభారతాన్ని తెలుగులోనికి అనువదించారు కదా, ఎన్ని పర్వాలు రాశారంటే 15 పర్వాలని ఇతనే రాస్తారు. ఓకేనా, ఎస్, 2వ మనుమస్థితికి అంకితం ఇచ్చారు. ప్రతాపరుద్ర 1. ఓకే, ఇక్కడ ప్రతాపరుద్రని ఇచ్చారన్న. ప్రతాపరుద్ర 1. ఓకేనా, ఇక్కడ నెల్లూరు చోడులు ఉంటారు కదమ్మా. ఆ నెల్లూరు చోడులో 2వ మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవిగా ఉండేవారు తిక్కన. ఓకేనా, ఎస్, తిక్కనని తెలుగు శిల్పపు తోటను వర్ణించింది విశ్వనాథ సత్యనారాయణ. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తిక్కనని తెలుగు శిల్పపు తోట అని వర్ణించారు. ఆంధ్ర కవితా పితామహుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయల నుంచి అల్లసాని పెద్దరిని ఆంధ్ర కవితా పితామహుడు అని పిలిచారు.
చూడమ్మా, కాకతీయుల కాలంలో పానగల్లు దేనికి ప్రసిద్ధి చెందింది అని అడిగారు. పానగల్లు ప్రాంతం. ఓకేనా? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ వాణిజ్య కేంద్రం, ఆప్షన్ బి విద్యాలయం, ఆప్షన్ సి సైనిక కేంద్రం, ఆప్షన్ డి శైవ మఠం. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి అన్న. 19th డి శైవ మఠం. బుజ్జి బుజ్జి బుజ్జి, వెరీ గుడ్ అమ్మా. 19th డి రంజిత్ గారు కరెక్ట్ అండి, శైవ మఠం. ఇక్కడ చూడండి, కాకతీయుల కాలంలో పానగల్లు ప్రాంతం. చూడండి, శైవ మతానికి సంబంధించిన గోలకి మఠాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పాం కదా, రుద్రమదేవి నుంచి తన గురువు గారైన విశ్వేశ్వర శివదేశికునికి ఏ గ్రామం అనేది ఇవ్వడం జరిగింది, దానంగా ఇవ్వడం జరిగింది అని అంటే మందడం అనే గ్రామాన్ని ఇస్తారు కదా. ఆ మందడం గ్రామాన్ని కూడా తర్వాత నుంచి ఈ శైవ మఠంగా మార్చేయడం జరిగింది. పానగల్లులో ఈ శైవ మఠాలు అనేవి ఏర్పాటు చేస్తారు. ముందు కాకతీయులు అనేవారు ఏంటి, జైన మతస్థులుగా ఉండేవారు. ఆ తర్వాత చూడండి, తొలి కాకతీయులు, మలి కాకతీయులు. అంటే ప్రతాపరుద్రుని కాలం ముందు వరకు ఉండే వాళ్ళందరూ తొలి కాకతీయులుగా చెప్తారు. ప్రతాపరుద్ర 1 కాలం నుంచి, రుద్రదేవుని 1 కాలం నుంచి ఉండే వాళ్ళందరూ కూడా మలి కాకతీయులుగా చెప్తారు. అంతకు ముందు వాళ్ళ నుంచి జైన మతస్థులుగా ఉండేవారు. ఆ తర్వాత వీళ్ళ నుంచి శైవ మతస్థులుగా ఉన్నారమ్మా. యాక్చువల్గా జైన మతస్థుల్లో 23 పార్శ్వనాథుడు ఉంటారు కదా, పార్శ్వనాథుడు వాళ్ళ కాలంలో ఉన్నారని చెప్పేసి చెప్పేవారు. అంటే పార్శ్వనాథుని విగ్రహం అనేది జైన మతానికి సంబంధించి అక్కడ ఉందని చెప్పేసి చెప్తారు. ఓకేనా? 19th వచ్చేసి డి కరెక్ట్ ఆన్సర్. అలాగే పద్మాక్షి దేవాలయం ఉంది కదా, పద్మాక్షి దేవాలయం అనేది 2వ పృథ్వీరాజు కట్టిస్తారు. ముందు అదేంటి, జైన దేవాలయంగా ఉండేది. ఆ తర్వాత ఏమో జైన దేవాలయం కాస్త శైవ దేవాలయంగా మారిపోయింది. ఆ పద్మాక్షి దేవాలయం, జైన దేవాలయంకి యుద్ధమల్లుడు కానుకలు సమర్పించారని కూడా చెప్తారు. ఓకేనా? ఓకే, పానగల్లో ఛాయ సోమేశ్వర ఆలయం. వెరీ గుడ్ అండి. 19th ఏంటమ్మా, శైవ మఠం. చూడండి, 19th వన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి. కాకతీయుల కాలంలో పానగల్లు దేనికి ప్రసిద్ధి అంటే శైవ మఠానికి ప్రసిద్ధి. ఓకేనా? మరి వాణిజ్య కేంద్రం అనేది మోటుపల్లి. అలాగే విద్యాలయాలు ఉన్నాయి కదా, కొన్ని రుద్రమదేవి వేసిన మల్కాపురం శాసనాల్లో స్త్రీలకు ప్రసూతి ఆలయాలు, అలాగే ప్రసూతి కేంద్రాలు, అలాగే కొన్ని విద్యాలయాలు కూడా ఉండేవని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే శైవ మఠం అనేది పానగల్లు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, కాకతీయుల రాజధానిని మొదట హనుమకొండ నుండి ఓరుగల్లుకి మార్చిన రాజు ఎవరు అని అడిగారు. చూడండి, మొదట అడిగారు. ఓకేనా? అంటే మొదట అంటే పాక్షికంగా అని అర్థం, పూర్తిగా కాదు. పూర్తిగా మార్చివేసింది ఎవరని అడిగితే వేరే ఉంటుంది, పాక్షికంగా మార్చివేసింది ఎవరని వేరే ఉంటుంది. దీనికి కరెక్ట్గా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకేనా? కాకతీయుల రాజధానిని మొదట హనుమకొండ నుండి ఓరుగల్లుకి మార్చిన రాజు ఎవరు అని అడిగారు. మొదటిసారిగా మార్చింది ఎవరు అని అడిగారు. పద్మాక్షి ఆలయం ఇండో ఇస్లామిక్ శైలి అమ్మ. తోట రాజుగారు మీరు సూపర్ అండి. చూడండి, కాకతీయుల రాజధాని మొదట హనుమకొండ నుండి ఓరుగల్లుకి మొదట మార్చింది ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ రుద్రదేవుడునా, లేదంటే గణపతి దేవుడునా, లేదంటే 2వ బేతరాజునా, లేదా మొదటి పృథ్వీరాజునా? బుజ్జి గారు ఇక్కడ మొదట హనుమకొండ నుండి మార్చింది అని అడిగారు. మొదట, అందుకే ఆలోచించండి అని చెప్పాను. హనుమకొండ నుండి ఓరుగల్లుగా ఫస్ట్ టైం ఎవరు మార్చారు అని అడిగారు. గణపతి దేవుడు ఆన్సర్ కరెక్ట్ కాదని అంటే మళ్ళీ మీరు ఎక్స్ప్లెనేషన్తో సహా చెప్తున్నారు. మొదట మార్చింది అని అడిగాను నేను. ఓకేనా? ఎస్, బ్లాక్ ప్యాంథర్ గారు కరెక్ట్ అండి. మళ్ళీ ఏ పెట్టారు దేనికి, ఏ అని అంటారు? 20th సాయి ఉమా సాయి ప్రసాద్ గారు 20A కరెక్ట్ ఆన్సర్ అండి.
చూడండి, మొదట ఏంటి, రుద్రదేవుడు ముందు వరకు ఉండేవాళ్ళు దేని రాజధానిగా చేసుకుని పరిపాలించారు? హనుమకొండ లేదా హనుమకొండని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఆ తర్వాత రుద్రదేవుడు పరిపాలనకు వచ్చిన తర్వాత ఓరుగల్లు పట్టణాన్ని నిర్మించి దాన్నేమో రాజధాని హనుమకొండ నుంచి ఓరుగల్లుకి మార్చేస్తారు. ఆ తర్వాత ఓరుగల్లు కోటని, ఓరుగల్లు పట్టణాన్ని పూర్తిగా కాదు, ఇతను సగం మాత్రమే నిర్మిస్తారు. ఆ తర్వాత ఆ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు అంటే గణపతి దేవుడు నిర్మాణాన్ని పూర్తి చేసి పూర్తిగా రాజధాని అక్కడికి మార్చేస్తారు. అంటే హనుమకొండ నుంచి మొదట ఓరుగల్లుకి రాజధాని మార్చింది ఎవరు అంటే రుద్రదేవుడే. ఓరుగల్లు కోటని పట్టణాన్ని మాత్రం నిర్మాణం పూర్తి చేయలేదు, కానీ రాజధాని ఫస్ట్ అతనే మార్చారు. పాక్షికంగా అంటే మార్చింది ఎవరు? హనుమకొండ నుంచి మొదట మార్చింది ఎవరు అంటే రుద్రదేవుడే. పూర్తిగా మార్చివేసింది ఎవరు అంటే అప్పుడు గణపతి దేవుడు చెప్పాలి. మొదట అని మెన్షన్ చేశారు కదమ్మా, ఓకేనా? ఓకేనా? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏమ్మా, రుద్రదేవుడు కరెక్ట్ ఆన్సర్. ఈ రుద్రదేవుడు ఓరుగల్లు కోటని నిర్మిస్తే ఆ తర్వాత దాన్ని అతను సగం మాత్రమే కడితే దాన్ని పూర్తి చేసింది ఎవరు అంటే గణపతి దేవుడు పూర్తి చేస్తారు. ఈ గణపతి దేవుడు ఈ కాకతీయులందరిలో కంట గొప్పవాడమ్మా, ఓకేనా? 1299 నుంచి 1199 నుంచి 1262 వరకు ఉంటారు. మొత్తం 63 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఈ 63 సంవత్సరాల పరిపాలనలో కూడా ఏ యుద్ధంలో కూడా అతను ఓడిపోలేదనమాట. అంతెందుకు చిన్నప్పుడు జైల్లో ఉన్నారా, ఆ జైల్లో ఉండేటప్పుడు అతనికి ఏంటంటే ప్రతిరోజు అతను యుద్ధం చేసేవారంట. ఏ రోజైతే నువ్వు యుద్ధాన్ని ఆపేస్తావో లేదంటే యుద్ధంలో ఓడిపోతావో ఆ క్షణమే నిన్ను చంపేస్తే మనసు అంటారంట. కానీ ఈ గణపతి దేవుడు చిన్న బాలుడు అయినప్పటికీ కూడా ఒక్కరోజు కూడా యుద్ధంలో ఓడిపోకుండా ప్రతిరోజు కూడా యుద్ధం చేస్తాడమ్మ, ఏ యుద్ధంలో కూడా ఓడిపోడు. కానీ ఏంటంటే ఇక్కడ 1263లో ముత్తుకూరు యుద్ధం జరుగుతుంది. అంటే రెండో మనం సిద్ధి వాళ్ళు ఉంటారు కదా నెల్లూరు చోట్లు, వాళ్ళకి సహాయంగా ఇతను వెళ్తారనమాట. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ యుద్ధం జరిగేటప్పుడు పాండ్యులకును వీళ్ళకి యుద్ధం జరుగుతుంది. పాండ్యులకును మనం సిద్ధికి జరిగితే ఆ రెండో మనం సిద్ధి నుంచి ఆ ముత్తుకూరు యుద్ధంలో చంపేస్తారు. ఇతనేమో గణపతి దేవుడేమో ఓడిపోతారు. అయితే నేను జీవితంలో ఇంతవరకు కూడా అసలు ఏ యుద్ధంలో ఓడిపోలేదు, ఫస్ట్ టైం ఈ ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోయాను అని చెప్పేసి నేను ఈ అవమాన భారాన్ని భరించలేని చెప్పేసి అతనేమో రాజ్యాన్ని విడిచిపెట్టి అంటే తన అధికారాన్ని విడిచిపెట్టి తన కూతురైన రుద్రమదేవికి 1262లో 63 పట్టాభిషేకాన్ని చేయిస్తారు. ఓకేనా? చూడండి, పాండ్యరాజు జటావర్మ ఉంటాడు కదమ్మా, జటావర్మ వీరపాండ్యుడు, అతని నుంచి ఇతన్ని యుద్ధంలో ఓడించేస్తారు. ఆ రెండో మనం సిద్ధిని చంపేస్తారు. ఆ అవమానాన్ని భరించలేక ఇతనేమో రాజ్యం నుంచి దిగిపోయి వాళ్ళ కూతురికి రాజ్యభారాన్ని అప్పగించేస్తారు ముత్తుకూరు యుద్ధంలో. మరి తన జీవితకాలంలో యుద్ధంలో ఓడిపోయిన ఒకే ఒక యుద్ధం ఏంటి అంటే ముత్తుకూరు యుద్ధం, గణపతి దేవుడు. ఓకేనా? 21 వచ్చేసి ఏ కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొకసారి ఎండోమెంట్ కోర్సుకు సంబంధించి పదే ఎందుకు చెప్తున్నామని అంటే మీరు ఇప్పుడు ఎండోమెంట్ యాప్ తీసుకున్నారు కదా, మీకు యూజ్ఫుల్ అయ్యేటట్లు మేమంతా కంటెంట్ అంతా రెడీగా చేసి ఉంచాం. ఓకేనా? మీరు ఏం చేయాల్సిన పని అంతా ఒకటే, మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు పర్చేస్ చేసుకుని చదువుకోవడమే. ఓకేనా? మంచి మార్క్స్ గెయిన్ చేయండి. ఇక్కడ పేపర్ 1కి సంబంధించి 40,000 బిట్స్, పేపర్ 2కి సంబంధించి 40,000 బిట్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ పిక్చర్ ఓరియంటెడ్ అంటే ఇక్కడ ఈ మ్యాటర్కి సంబంధించిన పిక్చర్ అనేది దీనికి సంబంధించి ఉంటుంది. ఒక్కొక్కసారి చూడండి, మనం చదివేటప్పుడు మనం ఒకే బుక్ని ఫాలో అయ్యామనుకోండి, ఒకే బుక్ని ఫాలో అయ్యేటప్పుడు ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను కదా, క్వశ్చన్ అడిగేటప్పుడు మీకు ఏంటంటే మీరు దానికి సంబంధించిన మ్యాటర్ అనేది ఏ పేజ్లో చదివారు అంటే ఆ మోల్ చదివారా, ఈ కింద చదివారా, సెంటర్లో చదివారా అనేది మన ఇమేజ్లో వెంటనే మనకి బ్రెయిన్లో ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఈజీగా ఉండడం కోసం మేము ఏం చేసామంటే మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో మ్యాటరు దాంతోపాటు దానికి సంబంధించిన పిక్చర్ని యాడ్ చేయడం జరిగింది మీకు ఈజీగా అర్థం అవడం కోసం. సో మీరు వెంటనే మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన కోర్స్ని పర్చేజ్ చేసుకోండి. అలాగే మీరు నా వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడము. రుద్రమదేవిని ఓడించి ఆమె మరణానికి కారణమైనట్లు భావిస్తున్న రాజు ఎవరు అని అడిగారు. 21 ఆల్రెడీ ఇందాక ఎవరో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారమ్మా, ఫస్టే ఇచ్చేసారు. ఓకేనా? ఆన్సర్ చేయండి నాన్న. చూడండి, రుద్రమదేవిని ఓడించి ఆమె మరణానికి కారణమైనట్లు భావిస్తున్న రాజు ఎవరు, ఆమె చంపిన రాజు ఎవరు అని అడిగారు. ఆప్షన్స్
అంబదేవుడు, ఆప్షన్ బి దేవగిరి యాదవరాజు మహాదేవ, ఆప్షన్ సి చోళరాజు కులోత్తుంగ 3, ఆప్షన్ డి కళ్యాణ చాళుక్యరాజు వీరబల్లాల 3. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి అమ్మా. ఓకే, తోటరాజు గారు. సేనాని రేచర్ల రుద్రుడు గజ దళాధిపతి కాదు. సేనాని రేచర్ల రుద్రుడా? ఓకే. గజ దళాధిపతి జయబ్ సేనాని, రథ దళాధిపతి గంగై సాహ్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. ఎస్ అమ్మా, కరెక్ట్ ఆన్సర్ 21A. అందరూ కరెక్ట్గా పెడుతున్నారు. బుజ్జి గారు, దేవగిరి యాదవరాజు మహాదేవ్ ఉన్నారు కదా, అతనేమో ఈమెను చంపలేదు, యుద్ధానికి వస్తారు, వచ్చినప్పుడు అతనేంటి ఓడిపోయి సంధి చేసుకుంటారు. సంధి చేసుకునేటప్పుడు ఆ యాదవ మహారాజు ఏంటంటే 1 కోటి సువర్ణాలు రుద్రమదేవికి ఇస్తారు. ఆ 1 కోటి సువర్ణాలు అంటే చూడండి, బంగారు నాణాలు 1 కోటి బంగారు నాణాలు సువర్ణాలు ఇస్తే ఆవిడ ఏం చేస్తుంది, వాళ్ళ తాలూకు సేనాలు అందరూ ఉంటారు కదా, ఆ సేనాలందరికీ పనిచేసి ఒక విజయ స్తంభాన్ని నాటుతుందంట. చూడండి ఎంత గొప్ప ఆవిడ, 1 కోటి సువర్ణాలు అలాగే సేనాలందరికీ పనిచేసిందంట. మనకి అలాగే ఎవరైనా ఇస్తే బాగుంది అనిపిస్తుంది, బట్ ఎవరు చూడండి. మా రుద్రమదేవిని ఓడించి ఆ మరణానికి కారణమైనట్లు భావిస్తున్న రాజు ఎవరని అడిగారు. అంబదేవుడు ఏ వంశం చెప్పగలరా? వంశం చూడమ్మా, దేవగిరి యాదవరాజు ఓడిపోయి సంధి చేసుకుంటారు, ఆమె చంపేలేదు. ఓకేనా? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చూడండి, కాయస్థ అంబదేవుడు అంటే వాళ్ళ వంశం కూడా కాయస్థ వంశం. అంటే కాయస్థ జన్యుగ దేవుడు ఉంటారు, కాయస్థ జన్యుగ దేవుడి యొక్క కుమారుడే కాయస్థ అంబదేవుడు. ఆమె నుంచి ఎదిరించినప్పుడు ఈమె తన సైన్యంతో వెళ్ళి యుద్ధం చేసి 1289లో ఆ యుద్ధంలో ఆవిడ చనిపోతుంది. నెల్లూరులో యుద్ధం జరుగుతుంది. ఓకేనా? నెల్లూరులో త్రిపురాంతకం అనే ప్లేస్లో జరుగుతుంది. అక్కడ ఆవిడ చనిపోతుంది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ యొక్క సేనాన్ని వేసిన శాసనం ఏది? చందుపట్ల శాసనం. ఓకేనా? కాయస్థ వంశం. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ 1, ఆప్షన్ ఏ అంబదేవుడు కరెక్ట్ ఆన్సర్. రుద్రమదేవుని ఓడించి ఆ మరణానికి కారణమైంది ఎవరని అంటే అంబదేవుడు, కాయస్థ వంశం, జన్యుగ దేవుని కుమారుడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్వంటీ 22. ఓకే, సారీ, స్కిప్ అయిపోయింది. అంతరాయానికి చింతిస్తున్నాను, సారీ అమ్మా. నెక్స్ట్, కాకతీయ సామ్రాజ్య పతనం సమయంలో ఢిల్లీ సుల్తాన్ ఎవరు? చూడండి, కాకతీయ సామ్రాజ్యం అనేది ఏ సంవత్సరంలో పతనం అయిపోయింది? 1323లో అయిపోయింది. మరి ఆ టైంలో ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అడిగారు. ఢిల్లీని పరిపాలిస్తున్న సుల్తాన్ ఎవరు అని అడిగారు. ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ బి ఘియాజుద్దీన్ తొగ్లక్, అలాగే ఆప్షన్ సి మహమ్మద్ బిన్ తొగ్లక్, ఆప్షన్ డి ఫిరోజ్ షా తొగ్లక్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి నాన్న. బుజ్జిమా చాలా ఫాస్ట్గా ఉన్నావు నువ్వు, వెరీ గుడ్ నాన్న. బ్లాక్ ప్యాంథర్ సియా అంటే దండయాత్ర చేసింది మహమ్మద్ బిన్ తొగ్లక్కే, కానీ ఢిల్లీని పరిపాలిస్తున్న రాజు ఎవరు అని అడిగాం. మహమ్మద్ బిన్ తొగ్లక్ ఎప్పుడు అధికారంలోకి వచ్చారు? 1325 నుంచి 1351 వరకు ఉంటారు. మరి కాకతీయ సామ్రాజ్యం ఏ ఇయర్లో పతనం అయిపోయింది? 1323లో పతనం అయిపోయింది. మరి ఆ కాకతీయ సామ్రాజ్యం పతనమైన టైంలో ఢిల్లీని పరిపాలిస్తున్న సుల్తాన్ ఎవరు అని అడిగారు. ఓకేనా? అంటే దండయాత్రకు వచ్చింది మహమ్మద్ బిన్ తొగ్లక్, ఓకే కరెక్టే, బట్ ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అడిగారు. ఆ పతనం సమయంలో ఢిల్లీ సుల్తాన్ అంటే ఢిల్లీని ఆ పతనం అంతం చేసిన సుల్తాన్ అడగలేదు. ఆ కాకతీయ సామ్రాజ్యం పతనం టైంలో ఎవరు ఢిల్లీ సుల్తాన్గా ఉన్నారు అని అడిగారు. ఓకేనా? ఎస్, తోటరాజు. వెరీ గుడ్ అండి. మరి కాకతీయ సామ్రాజ్యం పైన 8 సార్లు దండయాత్రలు జరిగాయని అన్నారు కదమ్మా. 8 సార్లు దండయాత్రలు జరిగాయని చెప్పేసి ఒక శాసనం చెప్తుంది, అదేంటి చెప్పగలరా?
ఈ కాకతీయ సామ్రాజ్యం పైన 8 సార్లు దండయాత్ర జరిగిన ఈ తురుష్కులు ఉన్నారు కదా మహమ్మదీయులు, వీళ్ళు అనేవాళ్ళు 8 సార్లు దండయాత్ర చేశారని చెప్పేసి ఒక శాసనం చెప్తుంది. ఆ శాసనం ఏంటి, ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్ అమ్మ, తోట రాజుగారు. దండయాత్రకు నాయకత్వం వహించింది అయితే జునా ఖాన్, లేదా ఇతనికి ఉలూగ్ ఖాన్ అనే పేరు కూడా ఉంటుంది. అతని మహమ్మద్ బిన్ తుగ్లక్. అంతకుముందు అతని పేరు జునా ఖాను. ఇతను పట్టాభిషేకం చేసుకునేటప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరుతో పట్టాభిషేకం జరిపించుకుంటారు. అతను ఇప్పుడు 1325లో వస్తారు రాజ్యానికి. ఓకేనా? మరి దండయాత్రకు నాయకత్వం వహించింది అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ కరెక్టే. కానీ ఈ కాకతీయ సామ్రాజ్యం పతనం సమయంలో ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారని అడిగారు. చూడండి, మా క్వశ్చన్ కూడా మనం కరెక్ట్గా చదవాలి. ఏదైనా మనం కరెక్ట్గా క్వశ్చన్ ఫస్ట్ వినాలి, విన్న తర్వాత దాన్ని చదవాలి, ఆ తర్వాత మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? చూడండి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇక్కడ పతనం సమయం అడిగారు, దండయాత్రకు అది నాయకత్వం వహించింది వేరే. 22 రమా గారు బి అండి, కరెక్ట్ ఆన్సర్ బి. గియాజుద్దీన్ తుగ్లక్. ఓకే, 22 ఆన్సర్ ఏంటమ్మా? బి, ఘియాజుద్దీన్ తుగ్లక్. ఈ ఘియాజుద్దీన్ తుగ్లక్ ఉన్నారా, ఇతనే తుగ్లక్ వంశ స్థాపకుడమ్మా. ఇతని పేరేంటి, అసలు పేరు ఏంటంటే ఘాజీ మాలిక్. ఓకేనా? ఘాజీ మాలిక్ అతని పేరు. ఇతను ఏంటంటే చూడండి, మనకి క్వశ్చన్ అడిగాను నేను, మీరు ఆన్సర్ చేశారా? ఎస్, అలి తల్లి కలువు చేరు శాసనం. ఇతను అంటే 8 సార్లు దండయాత్ర చేశారని చెప్పేసి చెప్తా. ఆ మహమ్మదీ చరిత్రకారులు ఏంటి, లేదు మేము 8 సార్లు రాలేదు, ఒక 5 times మాత్రమే వచ్చామని చెప్పేసి ఆ మహమ్మదీ చరిత్రకారులు చెప్పుకున్నారంట. కానీ రెడ్డి రాని అనితల్లి వేసిన శాసనం, కలువు చేరు శాసనం ఉంది కదా, దాంట్లో ఏంటంటే ఈ మహమ్మదీయులు కాకతీయ సామ్రాజ్యం పైన 8 సార్లు దండయాత్రలు చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. క్రోలై నాయకుడు వేసిన విలాస తామ్ర శాసనం ఏం చెప్తుందంటే, ఆ 2వ ప్రతాపరుద్రుడిని ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ అదే జునా ఖాన్ తీసుకొని బంధించుకొని వెళ్ళిపోతారు కదా, బంధించుకొని వెళ్ళిపోయేటప్పుడు అతనేమో ఆ అవమాన భారాన్ని భరించలేక, చూడండి, ఇతను మహమ్మద్ బిన్ తుగ్లక్తో ఒక 5 months వరకు అలా పోరాటాలు చేస్తూనే ఉంటారు. కానీ పాపం లాస్ట్కి ఎంచి ఒక సేనాని మోసం చేయడం వలన ఇతనేమో దాని అంటే అంతరంగ మందిరంలోకి వెళ్ళిపోయి ప్రతాపరుద్రుడిని బంధించేసి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొని వెళ్ళిపోతారు. అయితే అలా తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆ ప్రతాపరుద్రుడు ఎంచి అవమానాన్ని భరించలేక అక్కడ నర్మదా నదిలో దూకి అతను చనిపోతారు. అలా చనిపోయేటట్లు చెప్పిన శాసనం ఏది అని అంటే విలాస తామ్ర శాసనం చెప్తుంది. దాన్ని ప్రోలయ నాయకుడు వేయిస్తారమ్మా. ఓకేనా? అలాగే ఇప్పుడు నర్మదా నదిలో దూకి చనిపోతారు కదా, నర్మదా నది యొక్క అసలు పేరు ఏంటి, ఎవరికైనా తెలుసా? 5 సార్లు అమీర్ ఖుస్రో పెరిస్టా, వాళ్ళే మహమ్మదీ చరిత్రకారులని చెప్పాను కదమ్మా. ఓకే, తోట రాజు గారు మీరు సూపర్ అండి, అసలు వెరీ గుడ్, ఎక్సలెంట్, ఆసమ్. చెప్తారా? నర్మదా నదిలో దూకి చనిపోయారు కదా 2వ ప్రతాపరుద్రుడు. అయితే ఆ నర్మదా నది యొక్క అసలు పేరు ఏంటి? నర్మదా నది యొక్క అసలు పేరు. ఇక్కడ ఘియాజుద్దీన్ తుగ్లక్ ఎంచి 1323లో ఢిల్లీ సుల్తాన్ ఉన్నారు. అతనేమో దండయాత్రకు పంపించినప్పుడు దానికి నాయకత్వం వహించింది ఎవరని అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకేనా? మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎంచి దండయాత్ర చేసేటప్పుడు ఈ ప్రతాపరుద్రుడేమో చాలా కాలం పోరాడిన తర్వాత అతని యొక్క సేన అనే ఒకరు ఉంటారు. అతని యొక్క రహస్యం అంతా అంటే కోట లోపలికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనే మార్గం అంతా చెప్పేస్తారు. అతని పేరు కూడా ఉంటుంది. అతని పేరు చెప్పండి. దానికంటే ముందు నర్మదా నది యొక్క అసలు పేరు ఏంటి చెప్పండి. వెల్కమ్ అండి. నర్మదా నది యొక్క అసలు పేరు తెలుసా ఎవరికైనా? నర్మదా నది యొక్క అసలు పేరు. ఈ 2వ ప్రతాపరుద్రుడు అవమానాన్ని తట్టుకోలేక నర్మదా నదిలో దూకి చనిపోతారు కదా, మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు. ఆ నర్మదా నది యొక్క అసలు పేరు ఏంటి? రేవా నది కాదు, రేవా కాదమ్మా. నర్మదా నదికి అసలు పేరు అడిగాను, రేవా నది అయితే కాదు. సోమోద్భవ. ఒకసారి రాస్తాను చూడండి. నర్మదా నది యొక్క అసలు పేరు వచ్చేసి సోమోద్భవ.
అలాగే ఇక్కడ చూడమ్మా, మరి రెండో ప్రతాపరుద్రుని యొక్క కోట యొక్క రహస్యాలని మహమ్మద్ బిన్ తుగ్లక్ చెప్పేస్తారు కదా, మరి అతని పేరేంటి చెప్పగలరా? చూడండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతాపరుద్రుడిని ఓడించి తీసుకెళ్ళిపోతే అంటే అతను లోపల రావడానికి ఇతని యొక్క రహస్యాలు, వీళ్ళ కోట యొక్క రహస్యాలు అనేవి చెప్పిన ఎవరంటే చూడండి, వాళ్ళ కోట అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. ఓకేనా? మరి ఆ కోట యొక్క రహస్యాలన్నీ కూడా చెప్పింది ఎవరు అని అంటే ఆన్సర్ చెప్పండి. నిర్బుద్ధార్ ఎవరు కాదమ్మా, నర్మదా నదికి ఇంకొక పేరు సోమోద్భవ. ఓకేనా? ఓకే, ఇప్పుడే వింటున్నారా? ఓకే అమ్మ, సోమోద్భవ. మరి కృష్ణానదికి గోదావరికి కూడా నేమ్స్ ఉన్నాయి, తెలుసా అవి? ఓకే చెప్పండి మేడం. చెప్పేసా, సోమోద్భవ. మరి కృష్ణానదికి గోదావరికి ఉంటాయి. గణం నాయకుడు కాదు. ఆ రహస్యాలు చెప్పింది ఎవరంటే బొప్పారెడ్డి. ఎస్, బొప్పారెడ్డి అనే అతను ఏంటంటే ప్రతాపరుద్రుడి యొక్క సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తారు. అతని నుంచి వాళ్ళు రావడానికి సహకరిస్తారు అనమాట, అంటే వాళ్ళ శత్రు సైన్యం లోపలికి రావడానికి సహకరిస్తారు. ఓకేనా? బొప్పారెడ్డి అతని పేరు. నర్మదా నది యొక్క అసలు పేరైతే సోమోద్భవ, గోదావరికి అయితే తేలివాహన, కృష్ణానదికి అయితే కన్నాబెన్న. ఓకేనా? గంగా నదిని జాహ్నవి అంటారు, అది అందరికీ తెలిసిందే. గంగా నదికి అయితే జాహ్నవి అని అంటారు, గోదావరికి అయితే తేలివాహన అంటారు, కృష్ణానదికి అయితే కన్నాబెన్న అని కూడా అంటారమ్మా. ఓకేనా? ఎస్, బ్లాక్ ప్యాంథర్ గారు బొప్పారెడ్డి. అంటే వేరే టైటిల్ దక్షిణ గంగ, కానీ గోదావరికి పురాణాల్లో ఏం పేరు ఉండేది అని అంటే తేలివాహన. ఓకేనా? కృష్ణానదికి అయితే కన్నాబెన్న ఉండేది. మరి దక్షిణ గంగ అనే రివర్ని గోదావరితో పాటు ఇంకొక రివర్కి కూడా అంటారు, అది చెప్పండి. అంటే మీరు అవుట్ ఆఫ్ అని ఫీల్ అవ్వకండి, జస్ట్ మీకు తెలియడం కోసమే నేను అడుగుతున్నా. ఓకేనా? పురాణాల ప్రకారం గోదావరికి తేలివాహన ఉంది, దాన్ని ఇండియన్ రైన్ అంటారు, వృద్ధగంగ అంటారు, దక్షిణ గంగ అని కూడా అంటారు గోదావరి వారికి. అలాగే దక్షిణ గంగ అనే రివర్ని గోదావరితో పాటు ఇంకొక నదికి కూడా ఉంది. ఏంటి? కావేరి. కావేరి నదిని దక్షిణ గంగ అని కూడా పిలుస్తారు. ఓకేనా? ఎస్, వెరీ గుడ్ అమ్మ, కావేరి. ఇండియన్ రైన్ అనేది భారతదేశంలో గోదావరి నదికి ఉంది ఇండియన్ రైన్, వృద్ధగంగ, దక్షిణ గంగ, ఇండియన్ రైన్ అని చెప్పేసి. పురాణాల్లో గోదావరి నది తేలివాహన అంటారు. అలాగే కావేరి నదిని దక్షిణ గంగ అని కూడా పిలుస్తారనమాట. ఓకే అమ్మ, తోటరాజు గారు, రంజిత్, కావేరి, వెరీ గుడ్ అమ్మ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ఈ కాకతీయ సామ్రాజ్యం పతనం సమయంలో ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అంటే ఆప్షన్ బి ఘియాజుద్దీన్ తుగ్లక్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. గణపతి దేవుని దండయాత్రల గురించి, ముఖ్యంగా కళింగ ప్రాంతాన్ని జయించడం గురించి తెలిపే శాసనం ఏది అని అడిగారు. చూడండి, గణపతి దేవుని యొక్క దండయాత్రల గురించి తెలిపిన శాసనం ఏది అని అడిగారు. ఆప్షన్ ఏ మాగల్లు శాసనం, ఆప్షన్ బి పాలంపేట శాసనం, ఆప్షన్ సి కంచు శాసనం, ఆప్షన్ డి త్రిపురాంతక శాసనం. ఆప్షన్ సి అమ్మ, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. గణపతి దేవుని దండయాత్రల గురించి చూడండి, గణపతి దేవుని చేసిన దండయాత్రల గురించి ముఖ్యంగా కళింగ ప్రాంతం, కళింగ అంటే ప్రస్తుతం ఒరిస్సా, ఆ ఒరిస్సా యొక్క దండయాత్రల గురించి తెలిపే శాసనం ఏది అని అడిగారు. క్వశ్చన్ మిస్సింగా? ఓకే, ఓకే ఓకే సారీ నాన్న, చూసుకోలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సారీ, 2 times నేను టచ్ చేసినట్లున్నాను, అందుకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయింది. కాకతీయ సైన్యంలో అశ్వక దళాన్ని నియంత్రించే అధికారిని ఏమని పిలిచేవారు? అశ్వక దళం. అశ్వం అంటే గుర్రము,
ఆ గుర్రానికి అశ్వము, హయము, తురగము అనే పేర్లు కూడా ఉంటాయి. ఓకేనా? మహామండలేశ్వర, గజసాహిని, అశ్వసాహిని, దండనాయక. మసూమ్ హాయ్. 23. ఓకే, అశ్వక దళం. అశ్వం అంటే గుర్రం. మరి దాన్ని ఎవరు అదే కంట్రోల్ చేస్తాను అంటే అశ్వసాహిని. మరి అశ్వసాహినిగా ఎవరు ఉండేవారు? గజసాహిని అంటే ఏనుగుల్ని నియంత్రించేవారు. మరి గజసాహినిగా ఎవరు ఉండేవారు చెప్పండి? తోటరాజు గారు అశ్వసాహిని కరెక్టే. 23C కరెక్టే అమ్మ. అశ్వక దళం అంటే గుర్రాలు అనమాట, హార్స్ రైడర్స్. ఎవరు ఉండేవారు అశ్వక దళాధిపతి అంటే? ఆన్సర్ చెప్పండి. అశ్వసాహిని ఉండేవారు. మరి అశ్వసాహినిగా ఎవరు ఉండేవారు? గజసాహినిగా ఎవరు ఉండేవారు? 23C అశ్వసాహిని కరెక్టే. అశ్వసాహినిగా జాయబ్ సేనాని ఉండేవారు. ఓకేనా? గజసాహినిగా అది గంగయ్య సేనాని ఉండేవారు, గంగయ్య సాహిని. ఈ జాయబ్ సేనాని ఉంటారు కదమ్మా, ఈ జాయబ్ సేనాని వచ్చేసి ఇక్కడ చూడండి అయ్యన వంశానికి చెందిన రాజకుమారుడు. ఓకేనా? ఇతను ఏంటంటే గణపతి దేవుడేమో ఈ అయ్యన వంశం వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధంలో అతను ఓడించేస్తారు. ఆ ప్రాంతాన్ని తన రాజ్యంలో కలుపుకోవడానికి. నెక్స్ట్ పేరాంబ నారాంబ ఉంటారు కదమ్మా, వాళ్ళిద్దరిని కూడా గణపతి దేవుడు వివాహం చేసుకుంటాడు. ఆ పేరాంబ నారాంబలతో పాటు ఇక్కడ జాయపు ఉంటారు కదా, జాయపుని కూడా తన ఆస్థానానికి తన రాజ్యానికి తీసుకొచ్చేస్తారు. రాజ్యానికి తీసుకొచ్చి అశ్వసాహినిగా తనని ఏర్పాటు చేస్తారు, అంటే నియమిస్తారనమాట. ఈ జాయపు ఉన్నారు కదమ్మా, అసలు పేరు జాయప, సేనానిగా నియమించారు కాబట్టి జాయప్ సేనాని అలవాటు అయిపోయింది. ఓకేనా? ఈ జాయప వచ్చేసి నిత్యరత్నావళి అనే గ్రంథాన్ని రచిస్తారు. దీంట్లో ఏముంటుంది? ఆ కాకతీయ సామ్రాజ్యంలో నృత్యం గురించి, నాట్య రీతుల గురించి కూడా ఉంటాయి. మెయిన్ అక్కడ ఉండే నృత్యం ఏంటంటే పేరుని నృత్యం. ఓకేనా? దీన్ని లేడీస్ చేస్తే ఏమంటారు, జెంట్స్ చేస్తే ఏమంటారు? నేమ్స్ మెన్షన్ చేయగలరా? ఒకసారి చెప్పండి అమ్మా. ఇక్కడ జాయప వచ్చేసి నృత్య రత్నావళి అనే గ్రంథం. ఓకే, నేను అటు దిట్టు చెప్పానా? సారీ. అయితే గజదళాధిపతి జాయప, అశ్వదళాధిపతి గంగయ్య సాహిని. నెక్స్ట్ శివతాండవం అనేది లేడీస్ చేస్తారా, జెంట్స్ చేస్తారా? పేరుని నృత్యం అనేది చేస్తారు. జెంట్స్ చేస్తే ఏమని పేరు, లేడీస్ చేస్తే ఏమని పేరు? శివతాండవం చెప్పారు, అది శివతాండవాన్ని ఎవరు చేస్తారు? జెంట్సా, లేడీసా? సరే, జెంట్స్ చేస్తే శివతాండవం అంటారు. ఓకేనా? మరి లేడీస్ చేస్తే ఆ నాట్యానికి ఏమని పేరు? అంటే పేరుని ఈ తెలంగాణ యొక్క డ్యాన్స్ ఏది అంటే స్టేట్ డ్యాన్స్ ఏది అంటే పేరుని అమ్మ. ఓకేనా? ఈ పేరుని 2 టైప్స్ ఉంటుంది. లేడీస్ చేస్తే ఒక పేరుతో ఉంటుంది, జెంట్స్ చేస్తే ఒక పేరుతో ఉంటుంది. యాక్చువల్గా ఈ పేరుని నృత్యం ఎందుకంటే యుద్ధానికి వెళ్లే ముందు సైనికుల్లో ఇన్స్పిరేషన్ కలిగించడానికంట ఈ పేరుని నృత్యాన్ని వేసేవారంట. అంటే ఆ నృత్యం అనేది చూపించేసి సైనికుల్ని యుద్ధానికి పంపించేవాళ్ళు ఈ పేరుని నృత్యం. మరి దీన్ని జెంట్స్ చేస్తే శివతాండవం అంటారు. ఓకే, మరి లేడీస్ చేస్తే ఏమంటారు? ఎస్, తోటరాజు గారు కరెక్ట్ అండి. లేడీస్ చేస్తే లాస్యం అంటారు, జెంట్స్ చేస్తే శివతాండవం అంటారు. మరి ఈ నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని ఎవరు రాశారని అంటే జాయప రాయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఇక్కడ కాకతీయ సైన్యంలో అశ్వక దళ అధికారిని ఏమని పిలుస్తారని అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, అశ్వసాహిని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ 24 ఇక్కడ చూడండి. గణపతి దేవుని దండయాత్రల గురించి ముఖ్యంగా కళింగ ప్రాంతాన్ని జయించడం గురించి తెలిపే శాసనం ఏదని అడిగారు. 24 ఇప్పుడు చెప్పండి నాన్న. 24
మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. కంటెంట్ ఇంకా సరిపోలేదా, లేదంటే నచ్చలేదా? చెప్పండి. 24 గణపతి దేవుని దండయాత్రల గురించి, ముఖ్యంగా కళింగ ప్రాంతం, కళింగ అనేది నేటి ఒరిస్సా, ఓకేనా? మరి ఆ ప్రాంతం పైన దండయాత్ర చేసిన విజయాల గురించి తెలిపే శాసనం ఏది అని అడిగారు. గణపతి దేవుని గురించి తెలిపే శాసనం. ఆప్షన్ చూడండి ఒకసారి. మాగల్లు శాసనమా, పాలంపేట శాసనమా, కంచు శాసనమా, త్రిపురాంతకం శాసనమా? 24 పాలంపేట శాసనం కాదు. 24B కాదు రాజా గారు. ఈ పాలంపేట శాసనం దేని గురించి చెప్తుందంటే, ఇక్కడ వరంగల్లో మనకి రామప్ప దేవాలయం ఉంది కదా, పాలంపేట జిల్లాలో, దాని గురించి చెప్తుంది ఈ పాలంపేట శాసనం, ఓకేనా? మాగల్లు శాసనం కూడా కాదు. ఇది ఏంటి, కాకతీయుల యొక్క మూల పురుషుడు కాకతీయ గుండెనని చెప్తుంది మాగల్లు శాసనం, అది కూడా కాదు. కంచు శాసనం ఏం లేదు. ఇంకా మిగిలింది ఒకటే, త్రిపురాంతక శాసనం, ఓకేనా? ఈ త్రిపురాంతక శాసనం అనేది గణపతి దేవుడేమో కళింగ గజపతులపై చేసిన దండయాత్ర గురించి, ఆ వారిపైన దండయాత్ర చేసి ఆ విజయం సాధించారని చెప్పేసి చెప్పింది ఏంటంటే త్రిపురాంతక శాసనం, ఓకేనా? 24D కరెక్ట్ ఆన్సర్ అమ్మా. డి 24D. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 25 కాకతీయుల మాతృదేవతగా పూజించబడిన దేవత ఎవరని అడిగారు. అంటే కాకతీయులు పూజించిన దేవత పేరు ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ కాకతి, ఆప్షన్ బి పద్మాక్షి, ఆప్షన్ సి భద్రకాళి, ఆప్షన్ డి రేణుక. బ్లాక్ ప్యాంథర్గా డి దేనికి? అదొకటే మిగిలిపోయిందనా? ఓకే. నెక్స్ట్ చూడండి. 25 కరెక్ట్ ఆన్సర్ వస్తుందమ్మా. చూడండి, కాకతీయులు పూజించిన దేవత పేరు ఏంటి అని అడిగారు. మరి కాకతి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, ఓకే. మరి కాకతి అంటే అర్థం ఏంటి? కాకతి కరెక్ట్ ఆన్సరే. కాకతి అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాకతి? ఎస్, త్రివేణి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. కాకతి అంటే కూష్మాండిని దుర్గాదేవి, ఓకేనా? కూష్మాండిని లేదా గుమ్మడి అని కూడా అంటారు. కరెక్ట్ ఆన్సర్. పద్మాక్షి అంటే భద్రకాళి, రెండు కూడా ఒక దేవాలయాల పేర్లు. రేణుక అనేది ఏం లేదు, జస్ట్ ఆప్షన్ కోసం ఇచ్చారు అంతే. మరి ఇక్కడ కాకతీయుల యొక్క మాతృ దేవత ఎవరు అని అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, కాకతీయ అమ్మ. ఈ కాకతీయ అనే దేవతను పూజించడం వల్ల వీళ్ళకి కాకతీయులు అనే పేరు వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. కాకతీక ఏంటి, క్రూష్మాండ లేదా గుమ్మడి అని అంటారు, అంటే అమ్మవారి అని అర్థం. క్రూష్మాండ, గుమ్మడి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రతాపరుద్రుని గురించి మరియు కాకతీయ పరిపాలన గురించి విలువైన సమాచారాన్ని అందించిన ప్రతాపరుద్ర యశోభూషణం రచయిత ఎవరు? ఇక్కడ ప్రతాపరుద్రుని అన్నారు కాబట్టి రెండవ ప్రతాపరుద్రుడే, ఓకేనా? మరి రెండవ ప్రతాపరుద్రుని గురించి, అలాగే ఈ కాకతీయుల యొక్క మొత్తం పరిపాలన గురించి కూడా విలువైన సమాచారాన్ని అందించిన ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రాసిన రచయిత ఎవరు అని అడిగారు. ఆప్షన్ చూడండి. తిక్కన, విద్యానాథుడు, పాల్కురికి సోమనాథుడు, అగస్త్య. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఎస్, తోటరాజు గారు. కాకతీయ అని క్రోష్మాండం లేదా గుమ్మడి అని అర్థం. అంటే జైన ఉన్న అదే తీర్థంకరుడు ఉన్నారు కదమ్మా, అతనేమో ఆ గుమ్మడిని తింటూ బ్రతికేవాడంట, ఓకేనా? 26B కరెక్ట్ ఆన్సర్. విద్యానాథుడు కరెక్ట్ ఆన్సర్. 26 సి కాదు, క్రియేటివ్ గారు. ఎస్, విద్యానాథుడు కరెక్ట్ ఆన్సర్ అమ్మా. దీనికి ఇంకోటి ఏం పేరు అని చెప్పాను, ప్రతాపరుద్రీయం అని కూడా అంటారు. ఈ ప్రతాపరుద్రీయం లేదా ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని ఎవరు రాశారని అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్,
విద్యానాథుడు రాశారమ్మ. ఈ విద్యానాథుడి ప్రకారము ఈ కాకతీయుల యొక్క పరిపాలన గురించి, సాంఘిక జీవన విధానం గురించి కూడా చెప్పడం జరిగింది దీంట్లో. అలాగే ప్రతాపరుద్రుని యొక్క విజయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇతను ఏంటంటే చూడండి, అంతకు ముందు 1323 కంటే ముందు 1321లో ఇతని పైన దండయాత్ర చేయడానికి వస్తారు. దండయాత్ర చేయడానికి వచ్చేటప్పుడు ఈ ప్రతాపరుద్రుడు ఏం చేస్తారంటే, ఉత్తర భారతదేశంలో అల్లకల్లోలు ఉన్నాయి కదా అని చెప్పేసి అక్కడ దీన్ని తప్పించుకోవడానికి ఇతనేమో ప్రతి సంవత్సరం కప్పను చెల్లించడానికి ఇతనేమో సంధి చేసుకుంటారు. ఆ విషయం గురించి, అలాగే ప్రతాపరుద్రుని యొక్క పరిపాలన గురించి అన్నీ కూడా ఇతను చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ చూడండి, తిక్కన అనేవారు మనుమసిద్ధ ఆస్థానంలో కవిగా ఉండేవారు. ఇతని నిర్వచనోత్తర రామాయణం అలాగే కృష్ణ శతకం అనే గ్రంథాలను కూడా రాశారు తిక్కన. మహాభారతంలో 15 పర్వాలు రాశారు. నెక్స్ట్ ఇతనేంటి, పాల్కురికి సోమనాథుడు ఆల్రెడీ చెప్పుకున్న బసవ పురాణం రాశారు. అలాగే వృషాధిప శతకం రాశారు. పండితారాధ్య చరిత్ర కూడా రాశారు. పండితారాధ్య చరిత్ర అంటే పండితారాధ్యుని జీవితం అనమాట. మల్లికార్జున పండితుడు ఉన్నారు కదా, అతని యొక్క జీవిత చరిత్ర గురించి ఇతను రాస్తారు. అలాగే అగస్త్యుడు కూడా 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉంటాడు. ఇతని నుంచి నలకీర్తి కౌముది అలాగే కృష్ణ చరిత్ర అనే గ్రంథాన్ని రాస్తారమ్మా. ఓకేనా, చూడండి, కృష్ణ చరిత్ర, నలకీర్తి కౌముది అనే గ్రంథాలని రాస్తారు. తిక్కన ఏంటి, కృష్ణ శతకం రాస్తారు. తిక్కన ఏంటమ్మా, కృష్ణ శతకం రాస్తారు. ఇతను ఏంటి, నలకీర్తి కౌముది. అలాగే కృష్ణ చరిత్ర అనే గ్రంథాలు రాస్తారు అగస్త్యుడు. అలాగే ఇక్కడ చూడండి, మనకి విజయనగర సామ్రాజ్యంలో గంగాదేవి ఉన్నారు కదమ్మా. అంటే అతని భర్త కుమార కంపన పాండ్యులపై దండెత్తి వాళ్ళపైన విజయం సాధించారని చెప్పేసి ఆ విషయాన్ని మధురా విజయంలో రాస్తారు. గంగాదేవి, ఆ గంగాదేవి ఎవరి యొక్క శిష్యురాలు అని అంటే ఈ అగస్త్యుని యొక్క శిష్యురాలే. ఓకేనా, ఇతనేమో నలకీర్తి కౌముది, కృష్ణ చరిత్ర అనే గ్రంథాలు రాశారు. పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకం, తెలుగులో మొదటి శతకము వృషాధిప శతకము, అలాగే బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర రాయడం జరుగుతుంది. నెక్స్ట్ విద్యానాథుడు, ఇతని నుంచి ప్రతాపరుద్ర యశోభూషణం రాస్తారు. తిక్కన వచ్చేసి కృష్ణ శతకము, నిర్వచనోత్తర రామాయణం కూడా రాశారు ఇతను. ఓకేనా, ఎస్, ఇది ఒక సంస్కృతంలో అలంకార శాస్త్ర గ్రంథం. ఇది 26 బి అమ్మ విద్యానాథుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 27 కాకతీయుల కాలంలో బహుమతిగా ఇవ్వబడిన భూమిని ఏమని పిలిచేవారు? చూడండి, బహుమతులుగా గిఫ్ట్గా ఇచ్చే భూమిని ఏమని పిలిచేవారని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అగ్రహారం, ఆప్షన్ బి దేవాదాయం, ఆప్షన్ సి మానన్య, ఆప్షన్ డి బ్రహ్మదేయం. చెప్పండి కరెక్ట్ ఆన్సర్. 27 ఏనా, బీనా, సీనా, డీనా? 27 నెంబర్ వేసేసి ఆప్షన్ ఎవరా ప్లీజ్? తోట రాజుగారు, వెరీ గుడ్ అండి. ఇది సంస్కృత భాషలో రాశారు. ఇది ఒక అలంకార శాస్త్ర గ్రంథం. బుజ్జి, వెరీ గుడ్ నాన్న. సి కరెక్ట్ ఆన్సర్ మానన్య. ఇక్కడ చూడండి, కాకతీయుల కాలంలో అగ్రహారమును నెక్స్ట్ అలాగే బ్రహ్మదేయం ఉన్నాయి కదా. ఈ రెండు ఏంటంటే బ్రాహ్మణులకి భూములు ఇచ్చారనుకోండి, ఒకవేళ బ్రాహ్మణులకి ఇచ్చే భూములు అయితే అగ్రహారం బ్రహ్మదేయం పేర్లతో ఉండేవి. అలాగే దేవాలయాలకు ఇస్తే ఆ భూములకి ఏమని పేరు, దేవాదాయం అనేవారు. అలాగే కాకతీయుల కాలంలో బహుమతిగా, రాజుకు బహుమతిగా ఇచ్చే భూమిని ఏమనేవారు అంటే మానన్య అని అనేవారు. ఓకేనా, ఇలాగా ఒకవేళ బ్రాహ్మణులకి ఇస్తే దాన్ని అగ్రహారం అంటారు బ్రాహ్మణులు, దేవాలయాలకు ఇస్తే దేవాదాయం అంటారు. నెక్స్ట్ రాజుకి బహుమతిగా ఇస్తే బహుమతిగా ఇచ్చే భూముల్ని మానని అంటారు. ఓకేనా, బ్రహ్మదేయం కూడా ఏంటంటే బ్రాహ్మణులకి ఇచ్చే భూమే. చూడండి, అగ్రహారమును బ్రహ్మదేయం అనే బ్రాహ్మణులకి ఇచ్చే భూమికి పేరు. అలాగే దేవాదాయంకి ఇచ్చే భూములు ఏమనేవారంటే, అదే దేవాలయాలకు ఇచ్చేదాన్ని దేవాదాయం అనేవారు. అలాగే బహుమతిగా ఇచ్చేవారికి మానని అనే పేరుతో పిలిచేవారు. అంటే 27 కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? సి. 27 కరెక్ట్ ఆన్సర్ సి, మానన్య. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 28
కాకతీయ రాజ్య స్థాపనకు కారకులైన చాళుక్యులు ఎవరు అని అడిగారు. ఓకేనా, అంటే వీరు ఏ చాళుక్యులకు సామంతులుగా ఉండేవారు? చూడండి, వేంగి చాళుక్యుల, బాదామి చాళుక్యుల, కళ్యాణి చాళుక్యుల, పిఠాపురం చాళుక్యుల. 27. రంజిత్ గారు చాలా ఫాస్ట్ ఉన్నారు మీరు, సూపర్. బ్లాక్ ప్యాంథర్ గారు సి. ఓకే, తోటరాజు గారు కళ్యాణి చాళుక్యులు. 28 సి. డాక్టర్ బాబు గారు వెరీ గుడ్ అండి. ఓకే అమ్మా, చూడండి, ఈ కాకతీయులు అనేవారు అంటే మొదట ఎవరికి రాష్ట్రకూట్లకు సామంతులుగా ఉండేవారు. ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉండేవారు అనమాట. ఆ కళ్యాణి చాళుక్యుల తర్వాత వీళ్ళేమో స్వతంత్రాన్ని ప్రకటించుకొని కాకతీయ సామ్రాజ్యం అనేది స్థాపించడం జరిగింది. ఈ వేంగి చాళుక్యులని తూర్పు చాళుక్యులు అంటారు, బాదామి చాళుక్యుల్ని పశ్చిమ చాళుక్యులు అంటారు, పిఠాపురం చాళుక్యులు అంటే ఆ లోకల్గా ఉండే వాళ్ళు అనమాట. ఓకేనా, కళ్యాణి చాళుక్యులు సామంతులుగా ఉంటూ వరాహ చిహ్నాన్ని కొనసాగించారు. మరి రాష్ట్రకూటులకైతే చిహ్నం ఏంటి? గరుడ. 28 వచ్చేసి ఆప్షన్ సి, కళ్యాణి చాళుక్యులు. ఓకేనా, చూడండి, కళ్యాణి చాళుక్యులు. నెక్స్ట్ 29th చూద్దాం. కాకతీయుల్లో తన పేరు మీద శాసనాలు వేయించిన ఏకైక మహిళా పాలకురాలు ఎవరు అడిగారు? చూడండి, ఏకైక మహిళా పాలకురాలు తెలిసిపోతుంది ఈజీగా. చూడండి, రెడ్ సారీతో ఎంత బాగున్నారు ఆవిడ పేరేం పేరు మరి? మైలాంబ దేవినా, కుందమాంబన, రుద్రమదేవినా, గణపాంబన? ట్వంటీ 29th. ఎస్, రాష్ట్రకూటులే గరుడ చిహ్నం ఉండేది. ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులకి వరాహ చిహ్నం ఉండేది. ఆ వరాహ చిహ్నాన్ని మళ్ళీ ఈ కాకతీయులు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ పరిపాలించారు. బుజ్జి గారు, తోటరాజు గారు, డాక్టర్ బాబు గారు వెరీ గుడ్ అండి. ఎస్, 29th ఆన్సర్ ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్ సి నాన్న, రుద్రమదేవి. ఈవిని రుద్రదేవ మహారాజు పేరుతో అధికారంలోకి వచ్చిందనమాట. తిని తండ్రి అధికారం నుంచి దిగిపోయిన తర్వాత రుద్రదేవ మహారాజు అని చెప్పేసి ఈవిడేమో అధికారంలోకి వస్తుంది. అయితే ఈవిడ యొక్క అంతరంగిక సేన అని అంటారు కదా, అతని పేరు ఎవరైనా చెప్తారా? అంటే రుద్రదేవ మహారాజు అనే టైటిల్ ఇచ్చింది ఆ సేన ఎవరు చెప్తారా? మల్కాపురం శాసనం, మల్కాపురం శాసనం. దీంట్లోనే ఆవిడ ఏంటుంటుంది, ఆవిడేమో ఆ ప్రసూతి ఆలయాలు అంటే మెటర్నరిటీ హాస్పిటల్స్ అంటారు కదా, అలాగే ఉన్న ప్రసూతి ఆలయాలను విద్యాలయాలు స్థాపించారని చెప్పేసి ఆ శాసనంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నారు కదమ్మా ఈ కుందమాంబ, మైలాంబ, వీళ్ళిద్దరు ఎవరు? గణపతి దేవుని సోదరులు. ఈ గణపతి దేవుని సోదరులు ఇద్దరిని కూడా గణపతి దేవుడు నతవాడ రుద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు. మైలాంబ ఏంటి? బయ్యారం చెరువు శాసనం వేస్తారు. అలాగే కుందమాంబ నుంచి కుంద సముద్రాన్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ గణపాంబ ఉన్నారు కదమ్మా, రుద్రమదేవి గణపాంబ అక్క చెల్లెలు, అంటే గణపతి దేవుని కుమారులు. ఓకేనా, అందులో ఈ మహిళా పాలకురాలుగా ఎవరు ఉన్నారని అంటే రుద్రమదేవి. వీళ్ళందరూ కూడా అంటే కాకతీయుల కాలంలో ఉంటారు, కానీ కేవలం మా కాకతీయులు ఏకైక మహిళా పాలకురాలు ఎవరని అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, రుద్రమదేవి. నేను క్వశ్చన్ అడిగాను కదమ్మా, ఆన్సర్ చెప్పలేదు ఎవరు? అంటే ఈ రుద్రదేవ మహారాజు అనే టైటిల్ని ఇచ్చింది ఎవరు రుద్రమదేవికి? ఆమె యొక్క అంతరంగిక శాన అని అంటారు కదా, బయ్యారం చెరువు శాసనం మైలాంబ. ఓకే, రుద్రమదేవి ఒక్కొక్క 1262 నుంచి 1289 వరకు ఉంటుంది. అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో 1262 నుంచి ఉందమ్మా. బయ్యారం చెరువు శాసనం మైలాంబ. ఓకే, కుందమాంబ కుంద సముద్రం కట్టించారు. గణపాంబ ఏమో రుద్రమదేవి యొక్క సోదరి. ఓకేనా, ఆవిడనేమో చేతనకిచ్చి పెళ్లి చేస్తారు. చెప్పండి, ఈ రుద్రమదేవికి రుద్రదేవ మహారాజు అనే టైటిల్ని ఇచ్చింది ఎవరు? అలాగే ఈవిడికి ఒక బిరుదు ఉంటుంది, పట్లోధృతి అనే బిరుదు ఉంటుంది. తోటరాజు గారు భైరవుడు కాదు,
గోన గన్నారెడ్డి ఆమె యొక్క సేనానియే, బట్ ఆ టైటిల్ ఇవ్వరు. '69 నుంచి 95 కాదు, దేనికి మీరు చెప్తున్నారు? 62 నుంచి 89 వరకు ఉంటారు రుద్రమదేవి గారు. అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉంది, వాళ్ళ ఇయర్స్ అన్నీ ఉన్నాయి. సో మనకు 7th క్లాస్లో కాకతీయులు ఉంటుంది కదమ్మా, అందులో 1262 నుంచి 89 వరకు ఉంటుంది. ఒక బిట్ కూడా ఉంది, అది టెట్ ప్రీవియస్ పేపర్స్లో ఒక బిట్, రుద్రమదేవి యొక్క పాలనా కాలం తెలియజేయండి అని చెప్పి. బొల్లి నాయకుడు అమ్మ ఆన్సర్, ఓకేనా? బొల్లి నాయకుడు రుద్రమదేవి యొక్క అంతరంగిక సేన అని అంటారు. ఆ బొల్లి నాయకుడే ఈమె యొక్క సేనానిగా ఉంటూ ఆమెకు రుద్రదేవ మహారాజు అనే టైటిల్ ఇస్తారు. ఈమెకి పట్లోధృతి అనే టైటిల్ కూడా ఉంటుంది, ఓకేనా? రేచర్ల ప్రసాదిత్యుడు ఆమె యొక్క సేనానిగా ఉంటాడు. కానీ ఏంటి, ఆమె యొక్క సవతి సోదరులు ఉంటారా, మురారి దేవుళ్ళు, హరిహర్ అని చెప్పేసి, వాళ్ళేమో ఈమెని వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించేటప్పుడు వాళ్ళని అణిచివేస్తాడు ఈ రేచర్ల ప్రసాదిత్యుడు, ఓకేనా? 29th కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ సి, రుద్రమదేవి. నెక్స్ట్, ప్రతాపరుద్రుని కాలంలో జరిగిన చివరి ముస్లిం దండయాత్రకు నాయకత్వం వహించిన ఢిల్లీ సైన్యాధిపతి ఎవరు? చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇందాక క్వశ్చన్ వేరే, ఇప్పుడు క్వశ్చన్ వేరే, ఓకేనా? ఇక్కడ చివరి బిట్టు మనకి చివరి ముస్లిం దండయాత్ర వచ్చేసింది. అయితే ప్రతాపరుద్రుని కాలంలో, అంటే 2వ ప్రతాపరుద్రుని కాలంలో జరిగిన చివరి ముస్లిం దండయాత్రకు నాయకత్వం వహించిన ఢిల్లీ సైన్యాధిపతి ఎవరు అని అడిగారు. ఆప్షన్ చూడమ్మా. ఆప్షన్ ఏ మాలిక్ కాఫర్, ఆప్షన్ బి ఖుస్రో ఖాన్, ఆప్షన్ సి ఉలుగ్ ఖాన్, ఆప్షన్ డి జునా ఖాన్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఇక్కడ ఢిల్లీ వాళ్ళ ముస్లిం దండయాత్రకి, ఢిల్లీ సుల్తాన్ల ముస్లిం దండయాత్రకి నాయకత్వం వహించింది ఎవరు? త్రివేణి గారు వెరీ గుడ్. కాకతీయ రాజు స్థాపనాచార్య ఉంది. ఖుస్రో ఖాన్ కాదు. ఎస్, 30 డి జునా ఖాన్. అంటే ఈ జునా ఖాన్కి ఉలుగ్ ఖాన్ అనే నేమ్ ఉంటుంది, కానీ అసలు పేరైతే జునా ఖాన్, ఓకేనా? ఈ జునా ఖాన్ నుంచి 1325లో అధికారంలోకి వచ్చేటప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్గా పేరు మార్చుకుంటారు, ఓకేనా? ఖుస్రో ఖాన్ ఖిల్జీ వంశంలో చివరి పాలకుడు ఖుస్రో ఖాన్, కానీ ఖుస్రో ఖాన్ దండయాత్రకు రాలేదు. 1323లో వీళ్ళు దండయాత్ర చేస్తారు. ఆ ముస్లిం దండయాత్ర చేసేటప్పుడు అక్కడ ఢిల్లీ సుల్తాన్ అయితే ఘియాజుద్దీన్ తుగ్లక్, అతనికి ఏంటి గాజీ మాలిక్ అని పేరుంది, అతను పరిపాలన వహిస్తారు. కానీ అతని దండయాత్రకు పంపించినప్పుడు దాని దండయాత్రకి నాయకత్వం ఎవరు వహించారని అడిగారు, ఓకేనా? ఢిల్లీ సుల్తాన్ ఎవరన్స్ అంటే ఘియాజుద్దీన్ తుగ్లక్, దానికి నాయకత్వం వహించింది ఎవరన్స్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ మహమ్మద్ బిన్కే ఇంకొక అసలు పేరు ఏంటి అని అంటే జునా ఖాన్. 30 వచ్చేసి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అమ్మా, జునా ఖాన్. ఇతనికి ఉలుగ్ ఖాన్ అని టైటిల్ ఉంటుంది. చూడండి, బాల్బన్ కూడా ఉలుగ్ ఖాన్ అనే బిరుదు ఉంటుంది, ఇతనికి కూడా ఉలుగ్ ఖాన్ అని బిరుదు ఉంటుంది. అసలు పేరు అయితే జునా ఖాన్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఓకేనా? ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తారు, ఆ ప్రతాపరుద్రుడిని ఓడించేసి అతనేమో తన రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్రతాపరుద్రుడు అవమానాన్ని భరించలేక నర్మదా నదిలో దూకి చనిపోతాడు. అలాగని చెప్పేసి ఎవరు చెప్పారు? ప్రోలయ నాయకుడు వేసిన విలాస తామ్ర శాసనంలో ఉంది మనకి, ఓకేనా? 30 డి కరెక్ట్ ఆన్సర్. మాలిక్ కాఫర్ అనేవాళ్ళు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని అమ్మ. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనానిలో చూడండి, నేను ఇక్కడ క్వశ్చన్ ఏంటి అడిగాను, ఓకే మాలిక్ కాఫర్ దక్షిణ భారతదేశంకి దండయాత్ర వచ్చిన వారి సేనానిలో ఉన్నారు, కానీ ప్రతాపరుద్రుని కాలంలో చివరి ముస్లిం దండయాత్రకు నాయకత్వం వహించిన ఢిల్లీ సైన్యాధిపతి ఎవరు అని అడిగాను, ఓకేనా? చూడండి, మాలిక్ కాఫర్ ఎప్పుడు 1311 ఆ టైంలో వస్తారు, ఓకేనా?
చూడండి, మాలిక్ కాఫరు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని. చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీకి 9 సేనానులు ఉంటారు. ఆ 9 సేనానుల్లో పవర్ఫుల్ ఎవరెన్స్ అంటే నలుగురు పవర్ఫుల్లే. అందులో ఈ మాలిక్ కాఫరెన్స్ దక్షిణ భారతదేశం పైన దండయాత్రలు చేసేటప్పుడు ఇతను నాయకత్వం వహించారు. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశం పైన దండయాత్రలు చేసేటప్పుడు ఇతను నాయకత్వం వహిస్తారు, మాలిక్ కాఫర్. అలాగే ఖుష్రు ఖాన్ వచ్చేసి ఖిల్జీ వంశంలో చివరివాడు ఖుష్రు ఖాన్. నెక్స్ట్ ఉలుగ్ ఖాన్ అనేది ఈ జునా ఖాన్కి ఇంకొక బిరుదు ఉంటుంది. ఈ జునా ఖాన్ అనేది మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరు. తన తండ్రి కాలంలో ఇతనేమో ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం పైన దండయాత్ర చేసి ప్రతాపరుద్రుడిని బంధించేసి తీసుకెళ్ళిపోతాడు. అంటే 30th వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ డి అమ్మ. ఓకేనా? ఓకే, 30 బిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మీకు మోడర్న్ హిస్టరీ గురించి బిట్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకే, నా కంటెంట్ మీకు నచ్చినట్లు అనిపిస్తుంది. నచ్చినట్టు అసలు నాకంటే మీరే ఫాస్ట్గా ఉన్నారు, అన్ని క్వశ్చన్స్కి చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేస్తున్నారు. ఓకే, కీప్ ఇట్ అప్ అమ్మ. అందరికీ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలామంది చూస్తున్నాను కదా, నా ప్రతి లైవ్లో అటెండ్ అవుతున్నారు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ చూడండి, ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి కోర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. బిట్స్ కోర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి మీరు మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి మీకు ఏది అవసరం అయితే దాన్ని పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ స్క్రోల్ అవుతుంది కదమ్మా, ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు వాళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ మిస్ కార్ ఇప్పటి వరకు ఉంది. అయ్యో, మాట్లాడింది అడిగానని చెప్పమని ఇప్పుడే కెమెరా ఆపలేదు. ఫ్రెండ్స్ బయటకు వచ్చాను. మీది మైక్ ఇక్కడ